మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. నిన్నటి రోజున నేను మీతో అక్కడి వరకు మనవి చేసి ఉన్నాను. రశ్మిమంతం సముజ్యంతం అనేటటువంటి నామాలతో మొదలుపెట్టి దేవాసుర నమస్కృతం, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు. తరువాతి శ్లోకంలో నామాలు మొదలు పెడుతున్నారు. నేను నిన్న మీతో మనవి చేశాను, నామము అంటే కేవలము పేరు కాదు, అది భగవద్ విషయంలో గౌణముగా మారిపోతుంది. గౌణమైనటువంటి నామాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో ఒక విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నారు. ఇది ఏదో వినడం కాదు రామ, పూజయస్వ అన్న మాట మధ్యలో వేశారు చూడండి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇప్పుడు అందులో పూజయస్వ అన్న మాట తీసేయండి. తీసేస్తే అందులో ఎన్ని నామాలు వస్తాయి ఆ శ్లోకంలో? అందులో ఉన్నవి రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అదే పూజయస్వ కలుపుకున్నారనుకోండి 7 పూజించు అని. పూజయస్వ అన్న మాటకు అర్థం ఏంటంటే రామ ఈ ఆదిత్యుణ్ణి పూజించు అని. ఇప్పుడు మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. పూజించు అన్న మాట లౌకికంగా ప్రయోగించామనుకోండి, అయ్యా మీరు పూజ చేసుకురండి అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? దానికి కొన్ని సంబారాలు ఉంటాయి, అక్కడ ఒక మూర్తి ఉంటుంది. అది శ్రీ మహావిష్ణువు కానివ్వండి, శివలింగం కానివ్వండి, శారదా పరమేశ్వరి కానివ్వండి, కామాక్షి కానివ్వండి, తత్వత అవన్నీ ఒక్కటే అయినా ఏదో మనసుకి ఇష్టాయిష్టములనేటటువంటి ఉంటాయి. కాబట్టి దేని యందు ప్రీతితో మనసు నిలబడుతుందో అటువంటి మూర్తిని ఒకదాన్ని సాకారంతో ఎదురుగుండా పెట్టుకుంటాం. పెట్టుకుని దానికి కొన్ని ఉపచారములు చేస్తాం. షోడశోపచారములు అంటారు కదా, అటువంటి ఉపచారములు ఏదో ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఏదో పాదయోహో పాద్యం హస్తయోహో అద్యం, ముఖే ఆచమనీయం, స్నానం, వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, ఇలా ఏవో ఉపచారాలు చేస్తాం, 16 ఉపచారాలు. అప్పుడు పూజ చేశాడు అని అంటాం. పూజ చెయ్యండి అన్న మాటకి బాహ్యార్థం అంతే. అక్కడ ఒక మూర్తి ఉంటుంది, కొన్ని సంబారాలు ఉంటాయి, ఆ వ్యక్తి కూర్చుంటాడు, నోటితో ఏదో ఉపచారాన్ని చెప్తాడు, చేత్తో దాన్ని చేస్తాడు. మూడవది అత్యంత ప్రధానం, మనసు అక్కడ పెడతాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాయి. మూర్తి ఉంది, సంబారాలు ఉన్నాయి, చేసేటటువంటి యజమాని ఉన్నాడు, చేస్తున్నాడు, నోటితో మంత్రం చెప్తున్నాడు, మనసొక్కటే అక్కడ లేదు. ఈశ్వరుడు పుచ్చుకుంటాడా? పుచ్చుకోడు. ఆయన భాగవతంలో స్పష్టంగా చెప్పాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన యలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింతున్నన్నాడు. అసలు నాకు ఇవ్వడానికి సంబారం అనేటటువంటిది నీ దగ్గర ఏదీ లేదు, ఇది నా స్వంతం, ఈశ్వర సృష్టిలోది కాదు, నేను దీన్ని సృజించి తీసుకొచ్చానని చెప్పడానికి నీతో కలిపి ఏమీ లేదు. యజమాని యొక్క శరీరాన్ని ఎవరు సృజించారు? ఈశ్వరుడు సృజించాడు. సంబారములను ఎవరు సృజించాడు? ఈశ్వరుడు సృజించాడు. ఆ ఈశ్వర మూర్తిని దేంతో చేశాం? ఒక లోహంతో. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వర సృష్టిలోంచి వచ్చింది. కాబట్టి నువ్వు తీసుకొచ్చాను అని చెప్తున్నవి ఏవున్నాయో, నువ్వు పలుకుతున్న మంత్రం ఏదుందో అది కూడా నేనిచ్చింది. వేదరాశిలు నువ్వు అని ఇచ్చేది ఏదైనా ఉంటే నేను అన్నప్పుడు ఇలా చూపించడానికి కారణమైన నీ మనసు నా దగ్గర పెడితే పూజ అవుతుంది.
కాబట్టి సంభారము ప్రధానమా మనసు ప్రధానమా అంటే మనసే ప్రధానము. కానీ సంభారం ఎందుకు అటువంటప్పుడు? మనసు ఒక్కటి పెడితే సరిపోదా అంటే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే మీరు మనసు అక్కడ పెట్టి పూజ చెయ్యాలి అంటే సంభారం ఉన్నప్పుడు మనసు తృప్తిని పొందుతుంది. నాకు భగవంతుడి పాదములను అర్చించాలని తీవ్రమైన కుతూహలం ఉందనుకోండి, నాకు 4 మల్లెపూలు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. నేనిప్పుడు ఒక్కొక్క మల్లెపువ్వు తీసి స్వామివారి పాదాల మీద వేసి ఆ శోభకు దర్శనం చేస్తున్నాను. ఆయన పాదం మీద వేస్తే ఆ మల్లెపువ్వు అలా నిలబడింది అనుకోండి, ఆయన పాదాల సువాసన మల్లెపువ్వు సువాసన కలిసి నేను ఆఘ్రానించి ధ్యానంలో మత్తెక్కుతున్నాను అనుకోండి, అది నా తృప్తికి కారణమవుతుంది. సంభారము మనసు పొందేటటువంటి తృప్తిని ఉద్దీపింపచేస్తుంది. కానీ కొంతకాలం సంభారములతో పూజ చెయ్యగా 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 ఒకనాడు ఏ సంభారం లేకుండా మనసుతో సంభారము సృజించవచ్చు. మీరు ఒప్పుకుంటారా? అసలు అక్కడ పదార్థం అక్కర్లేదు, కానీ మనసుతో సృజిస్తాడు. ఏదో ప్రదోషవేళ అవుతోంది అనుకోండి, నేను అలా కూర్చున్నాను, నాకు అనిపించింది ఓ ఇవాళ ఏకాదశి కదూ, అందున వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి తర్వాత వచ్చిన ఏకాదశి కదూ, ఇప్పుడు నేను శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల మీద లక్ష్మీదేవి యొక్క పాదాల మీద అప్పుడే సాయంకాలం బాగా ఏదో చిన్న చినుకు పడేటప్పటికి చల్లటి గాలి వేసి అరవిరిసినటువంటి చెంగల్వ పూలు తీసుకొచ్చి పూజ చేస్తే అని అనిపించింది నాకు. మీరు చూసి ఉంటారు, చాలా గొడుగులా ఉండి చాలా మంచి మధురమైన వాసన వస్తుంది. అప్పుడు నేను పూజలో ఒక్కడిని కాను, నేనేం చేశానంటే స్నానం చేసి రారా అని మా అబ్బాయిని పిలిచి వాడు సంధ్యావందనం చేసుకుని వాడు మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పువ్వు తుంచి తట్టలో పెట్టి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు. వాళ్ళమ్మ తట్ట తెచ్చి నాకు ఇస్తోంది పూలతోటి. నేను ఒక్కొక్క పువ్వు పట్టుకుని ఆ తట్ట పట్టుకుని ఒక్కొక్క పువ్వు తీసి స్వామివారి మీద ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని పువ్వు ఉంచుతున్నాను. ఇప్పుడు నా పూజలోకి నేనొక్కడిని కాను, నా ఇంట్లో ఒక పూల తోట, అందులో చెంగల్వ పూలు, అవి బాగా పూసాయి. నా కొడుకు కోసి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు, వాళ్ళమ్మ నాకు ఇస్తోంది. నా బుట్టలో ఉన్నవి పూర్తయిపోయేటప్పటికి మళ్ళీ ఇంకో బుట్ట అందిస్తున్నారు. నా పూజలోకి ఎంతమంది కలిశారు? నా భార్య కొడుకు కూడా కలిసిపోయారు. కలిసిపోయి ఇప్పుడు అక్కడ లేని చెంగల్వ పూలని మనసు సృజించింది కదూ. కాబట్టి సంభారంతో పూజ చేయగా చేయగా ఒకనాడు సంభారం దగ్గర లేకపోయినా ఒక అక్షత చేత్తో పట్టుకుంటే నువ్వు ఏవి ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని మనసు చేత సృజించి చూడాలి, అప్పుడేది పూజ. అందుకే అత్యంత ప్రధానమేది అంటే మనసు ఒక్కటే. నిజానికి ఎన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టనివ్వండి, మనసు నిలబడనప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నారన్నదాన్ని ఈశ్వరుడు స్వీకరించడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు మనసక్కడ పెట్టి కూర్చున్నది నిజమైతే ఎంతసేపు కూర్చున్నారన్నదానితో ఆయనకేమీ సంబంధం లేదు. మీరు ఏం సమర్పించారు అన్నదాంతో ఆయనకి సంబంధం లేదు. అసలు నిజంగా నేను మీతో ఒక విషయం చెప్పాలంటే, మనం చేసేటటువంటి పూజలో చాలా ఉపచారాలు మన నోటితో మంత్రపురస్సరంగా చెప్పినవి అక్కడ జరగవు. మీరు గమనించండి. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాడు. అంటే ఏం చేయాలి? ఒక మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి బూది చేసి ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది. సూది గుచ్చి ఎంత అంటుకుంటుందో అంతే తాంబూలంలో రాసి అమ్మవారికి ఇవ్వాలి. కానీ మనం అలా ఇస్తున్నామా? సింహాసనం సమర్పయామి అంటాడు. సింహాసనం తీసుకొచ్చి వేశాడా? వెయ్యలేదు. అక్షత వేస్తాడు, పువ్వు వేస్తాడు. కానీ మరి సింహాసనం ఎలా అయింది? అబద్ధం కాదా? పువ్వు సింహాసనం అయితే నాకు ఇది ఎందుకో పువ్వు వేసి కూర్చోబెట్టచ్చుగా. మరి నాకైతే కుర్చీ కావాలా? ఈశ్వరుడికి అయితే సింహాసనం బదులు పువ్వు వేస్తే సరిపోతుందా? ఏం పూజ? పూజ కాదు. అక్కడ వేసే పువ్వు సింహాసనానికి ప్రతినిధి. కానీ మనసు దేన్ని చూస్తుందంటే సింహాసనాన్ని చూస్తుంది. అందుకే పెద్దలు పూజ చేసేటప్పుడు తలుపు వేస్తారు.
ఎందుకు వేస్తారో తెలుసా? ఆ పూజ పిచ్చివాడు చేసే పూజలా కనపడుతుంది. ఏమిట్రా పూజ అయింది అనిపిస్తుంది, కానీ ఆయన నిజంగా అనుభవిస్తాడు పూజలో. ఆసనం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఆయన పిల్లలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి మంచి సింహాసనం అమరిస్తే బంగారు సింహములు ఇలా ముందుకి చూస్తుంటే మెత్తటి ఆస్తరణతో ఉన్నటువంటి ఆ ఆసనం పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటే వెంటనే ఆయన కొడుకులు ఆయన కలిసి తీసుకొచ్చి మెత్తటి పాదపీఠం ముందు పెడితే దాని మీద విలాసంగా స్వామి పాదాన్ని పెట్టుకుని ఒక పాదం పైకెత్తి తొడ కింద పెట్టుకుని మడిచి కూర్చుంటాడు. స్వామి 2 పాదాలు చూపించవా అని ప్రార్థన చేస్తే ఏకన్యం చనతి క్షమం అపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అని. అయ్యో పాపం, వీడు నా 2 పాదాలు చూడాలనుకుంటున్నాడు, ఒక్క పాదమే చాపితే బెంగ పెట్టుకున్నాడని అప్పుడు తొడ కింద పెట్టినటువంటి 2వ పాదాన్ని కూడా తీసి విలాసంగా పాదపీఠం మీద పెడితే అప్పుడు ఆ 2 పాదాల వంక చూసి నేను ఊరుకోగలనా? ఊరుకోలేను. గృహీత్వా హస్తాభ్యాం, స్వామి ఒక్కసారి నా 2 చేతుల్లో పెట్టరా మీ పాదాలు అని అడుగుతాను. బలవంతంగా లాగుతానా? ఆయన 2 పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి, ఊరుకోగలనా? గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, ఆ 2 పాదాల మీద తల ఉంచి వాసన చూసి మురిసిపోయి స్వామి ఒక్కసారి నా తల మీద పెట్టరా అని పాదాల కింద తల పెడితే పాదపీఠం మీద ఆయన 2 పాదాలు నా తల మీద పెడితే ఆ స్పర్శ సుఖాన్ని అనుభవించి ఆనంద భాష్పాలు కారుతుంటే మళ్ళీ 2 చేతులతో పట్టుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, 2 కళ్ళు ఆయన గోళ్ళకి తగిలేటట్టుగా ఇలా కళ్ళకి అద్దుకుని ఇంకొంచెం ముందుకు జరిగి శిరసి నయని వక్షసి వహన్, గుండెల మీద పెట్టుకుని ఆ గుండెల మీద రాపాడించుకుని మళ్ళీ ఇలా చేతుల్లో పట్టుకుని ఓరి పిచ్చివాడా ఎంత సంతోషం రా నీకు అని స్వామి చూసి మురిసిపోతుంటే అప్పుడు మళ్ళీ ఆ 2 పాదాలు అక్కడ పెడితే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే స్ఫుటజల జగంధాన్ పరిమళాన్, నేను నా తల తీసుకెళ్ళి ఆయన 2 పాదముల మీద పెట్టి అలా ఉండిపోతే అందులోంచి గొప్ప గొప్ప సువాసనలు వస్తుంటే ఆ వాసనలు పీలిస్తూ నేను పరమ సంతోషాన్ని పొంది బాహ్య ప్రపంచం అంతా మరిచిపోయి నేను అలాగే తల ఉంచి ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండిపోతే స్వామి పరమ ప్రేమతో 2 చేతులు నా తల మీద ఆశీపురస్సరంగా పెడితే ఆయన చేతుల వేళ్లకున్న ఉంగరాలు తగులుతుంటే ఆ చేతులు కదిలినప్పుడు కదిలిన బాహుపద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన చేతి కంకణముల యొక్క చప్పుడుతోటి ఆ చేతులు వచ్చి నాకు తగులుతుంటే ఆ చివరిదాకా జారిన కంకణం ఒకటి నా తలకి ఒత్తుకుంటుంటే నేను పరమానందంగా అలాగే పాదాల మీద పెట్టి కూర్చుండిపోయాను, అలా ఉండిపోయాను అనుకోండి. నేనప్పుడు సింహాసనం సమర్పయామి, సింహాసనం స్వామికిచ్చి ఉపచారాన్ని పూర్తి చేశాను. ఇది నేను పూజ చేస్తూ సింహాసనం సమర్పయామి అని అనుభవించాను అనుకోండి. ఏదో ఉదాహరణకి నేనేమంత సమర్థుణ్ణి కాదు, నేనంత ఉపాసకుణ్ణి కాదు, ఏదో ఇలాంటి కోతోటే వచ్చిన వాడిని అంతే. నిజంగా అలా ఉండిపోయాను అనుకోండి. ఆ పూజ చూసిన వాడు ఎవరో అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఉపన్యాసం వినడానికి వచ్చి కూర్చున్నట్టు పూజ చూడడానికి కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఈయనకి పాపం ఉపన్యాసాలే కానీ పూజ చేసుకోవడం రాదులా ఉంది, ఆసనం సమర్పయామి అన్నాడు, ఆ తర్వాత ఇంక ఉపచారం చెప్పడు, కింద పడుతున్నాడు, పైకి లేస్తున్నాడు, అలా కూర్చుంటున్నాడు, ఇలా కూర్చుంటున్నాడు, ఏమిటా అనుకుంటారు కదా. అంటే మీరందరూ మహాసమర్థులు, రోజు అనుభవించేవాళ్ళు కాబట్టి మీకు అది కొత్తగా ఉండకపోవచ్చు. నా బోటిగాడు ఎవరి పూజన్నా పెద్దలది చూశాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది, ఏమిట్రా అలా ఉండిపోయారు అనిపిస్తుంది. అంటే భగవంతుడు ఏ ఉపచారాన్ని స్వీకరిస్తాడు అంటే నిజంగా మనసు ఎక్కడ నిలబడిందో దాన్ని పూజగా స్వీకరిస్తాడు. మనసు నిలబడాలి అంటే 2 కారణముల చేత నిలబడుతుంది. అలా నిలబడింది అనుకోండి, ఉత్తర క్షణంలో వాడు ఏమవుతాడో తెలుసా?
పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. అది పూజలో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి లక్షణం. ఎవరు పూజించాడో వాడు ఇంకొకరిని పూజ చేశానని కదా అనుకుంటున్నాడు, కానీ వాడు లోకము చేత పూజింపబడతాడు. పూజ చేశాడంటే 2 గంటల సేపు పూజ చేసి వచ్చాడు కాబట్టి లోకం ఆయన్ని మెచ్చుకుందండి అని కాదు. అలా అయితే అందరికీ తెలిసేట్టు పూజ చేయాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? పూజ చేస్తున్నాడు అంటే దాని ఎందు కృతజ్ఞత వినయము 2 ఇమిడి ఉన్నాయి అని గుర్తు. ఈ 2 మనసులో పొటమరించనప్పుడు చేసినటువంటి పూజ తంతు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొంచెం వ్యగ్రతగా అనిపిస్తోందేమో, కానీ మీరు బాగా పరిశీలించి చూడండి. ఈ 2 భావములు లేకుండా పూజామందిరంలో ప్రవేశించి చేసినటువంటి పూజ ఎన్ని సంభావములు వాడి చేసినప్పటికీ అది కేవల తంతుగా ఈశ్వరుడి విషయంలో మిగిలిపోతుంది. ఒకటి కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత? ఆయన నాకు ఒక ఉపకారం చేశాడు. లోకంలో అన్నిటికన్నా మంచి లక్షణం ఏమిటంటే ఒకరు చేసినటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం ఉంచుకొని 10 మాటలు దాని గురించి చెప్పుకున్నవాడెవరో వాడు కృతజ్ఞుడు. వాడు లోకం చేత పూజింపబడతాడు. మీరు చూడండి, నాకు హరిప్రసాద్ గారు ఉపకారం చేశారనుకోండి, నేను కాకినాడ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మహానుభావుడు ఎంత ఉపకారం చేశారండి. ఆయన ఉపకారం చేయబట్టి కదండి నేను నిజంగా అలా సంతోషంగా ఉండగలిగాను. లేకపోతే ఈ బాబోయ్ ఎంత ఇబ్బంది పడిపోతుందండి ఆ రోజుల్లో, ఎంత ఉపకారం చేశారండి అని నేను 10 మాటలు చెప్తున్నాను అనుకోండి. మీరేమంటారు? ఏమండి అదేం పెద్ద ఉపకారం కాదండి, చాలా చిన్న విషయం అండి ఆయన చేసింది అంటే. అయ్యి బాబోయ్ అలా అనకండి, ఆ సమయంలో నాకు మహోపకారం. ఆ రోజున నిజంగా హోర్న వాన, ఎక్కడికెళ్లాలో తెలియని స్థితి. అటువంటప్పుడు హరిప్రసాద్ గారు ఈ ఊరు వచ్చి ఎక్కడో నిలబడిపోయానండి అంటే, అయ్యో అలాగా అని కారు పంపించి నన్ను తీసుకెళ్ళి వండించి భోజనం పెట్టి పడిశం పడితే మాత్రలిచ్చి 2 రోజులు సేద తీర్చి పంపించాడు మహానుభావుడు అని నేను అన్నాను అనుకోండి. మీరేమనుకుంటారు అప్పుడు? ఒరే ఈయన ఒక్కొక్క రోజు వాన వస్తే ఫోన్ చేస్తే కారు పంపించారని చెప్పి ఎంతమందికి చెప్తాడు రా ఈయనకి చాలా కృతజ్ఞత కలిగిన వాడు రా, చిన్న ఉపకారం చేస్తే పొంగిపోతాడు అని మీరు నా మీద ఒక మంచి అభిప్రాయం పెంచుకుంటారా? పెంచుకోరా కపటంతో చెప్పకపోతే. ఇప్పుడు నేను ఒకరిని పూజించాను, ఒక్కరిని నేను పూజించాను, 1000 మంది చేత పూజింపబడుతున్నాను. వాడు కృతజ్ఞత కలిగిన వాడన్న భావనకి ఇంతమంది గౌరవిస్తున్నారు కదా. ఎవరు పూజ చేశాడో వాడు పూజింపబడతాడు. కారణం ఏమిటంటే కృతజ్ఞత వలన. ఏ కృతజ్ఞతకి అంటే ఈశ్వర ఈ శరీరం ఇచ్చిన వాడివి నువ్వు, ఈ వాక్ ఇచ్చిన వాడివి నువ్వు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నాలుక, ఈ చర్మం, ఈ లోపల శరీరం. రాత్రి నిద్రపోయినప్పుడు ఆదమరిచి నేను నిద్రపోతుంటే రాత్రల్లా నువ్వు ఇక్కడ కూర్చుని ఊపిరి తీసావా, నేను తిన్నది జీర్ణం చేశావా, తెల్లవారేటప్పటికి పిప్పి బయటికి వెళ్ళిపోవడానికి వ్యవస్థ చేశావా, ఇంత ఉపకారం చేసి తెల్లవారేటప్పటికి మళ్ళీ సంతోషంగా నేను ఉత్సాహంగా తిరిగేటట్టు చేశావా, ఇన్ని చేసిన నీకు నేను కృతజ్ఞత చెప్పాలి స్వామి. ఒక్కసారి వచ్చి ఒక నమస్కారం చేసి నీ 2 పాదాల మీద నేను పువ్వులు వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసిన వాడిని వదిలేసి అక్కర్లేని విషయాలు నేను పట్టుకుంటే ముందు. కాబట్టి ముందు నాకు న్యూస్ పేపర్ కాదు, టీవీ కాదు, నువ్వు కావాలి. నీకు వచ్చి నమస్కారం చేయకుండా నువ్వు ఇచ్చిన శక్తి ఇతర విషయాలకు ఎలా వాడతాను? నీ దగ్గర నైవేద్యం పెడతాను ఆ శక్తిని. అందుకొచ్చి దీపం పెట్టి ధూపం వేసి గంధం అలది ఏదో ఆయనకి ఓ పండు నైవేద్యం పెట్టి చేశాననుకోండి. ఇప్పుడు అందులో 2 భావాలు ఉన్నాయి. ఒకటి కృతజ్ఞత, ఈశ్వరుని యందు కృతజ్ఞతాభావం ఉంది. రెండవది వినయం ఉంది. ఆయన అన్నీ కలిగిన వాడు, అక్షయ్యం. ఆయన అన్నీ ఉన్నా తన కొరకని ఉంచుకునేవాడు కాడు. ఆర్తితో వచ్చినవాడు ఎవరుంటాడో వాడికి ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి వేడుకుంటే వాణ్ణి వేడుకోవాలి, వాణ్ణి పట్టుకోవాలి. కాబట్టి ఈ భావన ఉన్నదనుకోండి, అప్పుడు అక్కడ సంభారములు ఎన్నున్నాయన్న దానితో సంబంధం ఉండదు. అప్పుడు పూజ జపం కావచ్చు. ఒకే విషయాన్ని పట్టుకుని జపం చేయొచ్చు. అందుకే వేదంలో ఉన్న చాలా చాలా గొప్ప విశేషం ఏమిటంటే, ఒక మహాక్రతువుగా చెయ్యవలసిన దాన్ని జపంగా మారుస్తుంది కొన్ని. మీకు అంతవరకు ఎందుకు? రుద్రం ఉంది, రుద్రం బ్రహ్మాస్త్రం, అంత గొప్పది. దానితో తెల్లవారి లేస్తే అభిషేకం చేస్తాం. మీరు శివాలయంలో చూస్తూ ఉంటారు,
కానీ దాని యొక్క పూర్వాంగంలో మీరు ప్రార్థనకి సంబంధించిన విషయం చూస్తే మీకు ఒక గొప్ప రహస్యం కనపడుతుంది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్. దీనితో అభిషేకమే చెయ్యక్కర్లేదు. దీన్ని దర్శనం చేసి మేము శివలింగం ఎలా ఉంటుందని చెప్తున్నామో అలా దర్శనం చేసి ఈ రుద్రాధ్యాయాన్ని జపం చేసిన వాడికి కూడా ఇంతే ఫలితం వస్తోంది. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు తన భార్య ఒంట్లో బాగుండలేదని చెప్పాడు. ఆయన అన్నారు, నీకు రుద్రం వచ్చుగా, తీర్థం ఇవ్వకపోయావా అభిషేకం చేసి అన్నారు. ఏమో స్వామి తట్టలేదు అన్నారు. పోనీలే ఇప్పుడు ఇయ్యి అన్నారు. ఆయన అన్నాడు, మా ఊరు చాలా దూరం, నేను మళ్ళీ వెళ్ళేటప్పటికేమో దాని పరిస్థితి ఉపద్రవంగా ఉంటే, అయితే ఓ పని చేయి, స్నానం చేసి సంధ్యావందనం చేసి తుంగానది ఒడ్డును కూర్చుని జపం చేయి, రుద్రాన్ని అభిషేకం అక్కర్లేదు జపం చేయి. జపం చేసి ఏతత్ ఫలితం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని నువ్వు అక్షతలు నీళ్లు విడిచిపెట్టిన తీర్థం ఏదుందో అది నీ భార్యని భావన చేయి. ఆమె చెయ్యి చాపిందని భావన చేసి మానసికంగా తీర్థమి. అక్కడ నీ భార్య కుదురుకుంటుంది. విశ్వాసం ప్రధానం. వాడా శక్తివంతుడు, ఈ వినయము చేత అనుగ్రహిస్తాడని నమ్మి జపం చేయి, నీకొచ్చుగా. ఆ బ్రాహ్మణుడు జపం చేశాడు. అది గురువు యందు విశ్వాసం అన్న మాటకు అర్థం. అది శ్రద్ధ. అందుకు శంకర భగవత్పాదులు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువు గారు ఒకటి చెప్తున్నారు, అది పరమసత్యం. శాస్త్రం ఒకటి చెప్పింది, పరమసత్యం. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఏదో ఒక 5 నిమిషాలు విశ్రాంతి వచ్చి ఏం చెయ్యాలని ఏడుస్తుంటే ఇప్పుడు ఈయనొచ్చి ఇదేదో జపం చేయమంటాడేమిటి అని అనలేదు రాముడు. వచ్చినవాడు గురువు చెప్తున్నది శృణు గుహ్యం సనాతనం. గురువు ఎప్పుడు తన నోటికి వచ్చింది చెప్పడు, వేదాన్ని ప్రమాణం చేసుకుంటాడు. వేదంలో సనాతనమైనటువంటి ఆ శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఉద్ధరించి నీకు చెప్తున్నాను. అది గుహ్యం, రహస్యం. ఇప్పుడు నేను నీకు అందిస్తున్నాను, దీన్ని జపం చెయ్యి. వెంటనే రాముడు అలాగే చేస్తాను. ఎలా? పూజయస్వ. పూజయస్వ అంటే ఆ కృతజ్ఞతాభావంతో, ఆ వినయంతో. చూడు సూర్యుడి వంక. ఎవరి సూర్యుడు, ఎవరి ఆదిత్యుడు? ఆ మాట అండంలో ఒక విశేషం. ఆదిత్యుడు అంటే అదితి కుమారుడు అని బాహ్యార్థం. మీరు ఎవరి కోసం చూసినా అదే ఉంటుంది. అదితి కుమారుడు సూర్యుడైతే అదితి కుమారులు దేవతలందరూ కూడా అదితి కుమారుడే. మరి వాళ్ళందరినీ ఆదిత్యులు అనకుండా ఆదిత్యుడు అనేటప్పటికీ సూర్యుడు అని ఎందుకంటాం? మరి వాళ్ళని కూడా ఆ పేరుతోటే పిలవాలి కదా. మరి వాళ్ళని అనకుండా ఆదిత్యుడు అన్నాను అనుకోండి, ఎవరండి అన్నాను అనుకోండి, నిజానికి దేవతలందరూ కూడా అదితి బిడ్డలే, కానీ సూర్యుడు అంటాం. ఏమి ఆదిత్య శబ్దం సూర్యుడికి ఎందుకు అన్వయం అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది. లోకంలో చూడండి, చాలా గౌరవాన్ని, ఎంతో లోకం చేత పూజింపబడే వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి సంతరించుకున్నాడు అనుకోండి, వెంటనే సభలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీ అమ్మగారు ఏ నోములు నోచి కందయ్యా, నిన్ను ఎంత గొప్ప కొడుకుని కందయ్యా అంటారు. అమ్మని స్మరిస్తారు మంచి బిడ్డల్ని చూడగానే. అందరూ దేవతలు కూడా నిజానికి విడివిడిగా కనపడినా ఎవరి ఎందుంటారంటే ఆదిత్యుడి ఎందే ఉంటారు, సూర్యుడి ఎందే ఉంటారు. అందరూ దేవతలు చేసే పనిని నిజానికి చేసేవాడు ఎవరంటే సూర్యుడి. అందుకే పరబ్రహ్మం. కానీ ఆ పరబ్రహ్మము ఈ కన్నులకు కనపడదు. అడగకపోయినా నీ కన్నులకు కనపడే పరబ్రహ్మం ఎవరంటే సూర్యుడు ఒక్కడే. ఆయన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ ఎందుకు పరిగెడతావు? కనపడుతున్న దానికి ఎదురుగుండా ఎందుకు నిలబడి నమస్కారం చేయవు? కంటికి ముందుకు కనపడింది కదా అని అంత చులకన. ఎదురుగుండా ఉంది కదా, రోజూ చూస్తున్నాను కదా అని అనుకోకు రామా. ఇవాళ తెలుసుకున్నావు, అది పరబ్రహ్మం. దానికి స్వాగతం పలుకు. అది రాకముందు నిద్రలే. ఈశ్వరుడు వస్తున్నాడు, అంతకన్నా ముందు నిద్రలేచి సిద్ధంగా ఉండడం కృతజ్ఞత. అంత ఉపకారం చేసిన వాడు కనుక. గురువుగారు వస్తున్నారు, ఆయన రాకముందు సిద్ధంగా ఉండి ఆయన వచ్చేటప్పటికి నిలబడడం కృతజ్ఞత. ఒక మహాత్ముడు వస్తున్నాడు, ఆయన వచ్చేటప్పటికి లేచి నిలబడడానికి వీలుగా సిద్ధంగా ఉండడం కృతజ్ఞత. ఆయన వచ్చాక లేవడం కృతజ్ఞత కదూ. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇన్ని ఉపకారాలు చేసేవాడు వస్తుంటే లేవకపోవడం
వాణ్ణి వదిలిపెట్టి వాడికి నమస్కారం చేయకుండా వాడు కనపడుతున్నా ఎదురుగుండా తిరగడం కృతజ్ఞత. నేను మీకు ఒక చిన్న ఉపకారం చేశాను అనుకోండి, నేను మీకు ఒక రోజు కనపడ్డాను అనుకోండి, మీరు అలా వెళ్ళిపోయారు అనుకోండి నన్ను పలకరించకుండా, వెంటనే నా మనసు కుందుతుందా కుందదా? ఏమో నేను మహా కర్మిష్ఠినైతే ఏదో దాని గురించి పట్టించుకోనటువంటి గొప్ప స్థితప్రజ్ఞుణ్ణైతే ఏమో, లేకపోతే ఏమనుకుంటాను, అంత ఉపకారం చేశాను, కనీసం చూసావా నమస్కారం అయ్యా బాగున్నారా అని కూడా అడగలేదు అనుకుంటానా అనుకోనా? అంటే ఏది తక్కువ ఉందో అది నా మీద పెట్టుకుంటూ ఉంటాను నేను సభలో. మిమ్మల్ని నేను అలా అనకూడదు, అది పొరపాటు అది. కాబట్టి నా మీద పెట్టుకు చెప్తుంటాను. అనుకుంటానా అనుకోనా? అనుకుంటాను. అలా ఈశ్వరుడు తెల్లవారి లేస్తే అంత ఉపకారం చేసే పరబ్రహ్మం నువ్వు మా కంటితో చూడ్డానికి కనపడవు, మా కంటితో చూడ్డానికి కనపడవు అని వెంపర్లాడే మనకి ప్రతిరోజు నేను కనపడుతున్నానని చెప్పి తానే కనపడుతున్నాడు. తానే కనపడుతున్నప్పుడు కనీసం ఆయన వచ్చేటప్పటికీ సిద్ధంగా ఉండి ఆయన కనపడగానే ఒక్క నమస్కారం చెయ్యకపోవడం మనుష్య జన్మలో ఏదో ఒక పెద్ద లోటేనా కాదా? కాదు. ఆయన అన్ని ఉపకారములు చేస్తున్నవాడు పరబ్రహ్మము. అన్నిటికన్నా పెద్ద ఉపకారం కంటికి కనబడవలసిన అవసరం లేనివాడు కనబడుతూ రావడం వెలుగుల ముద్దగా. మామూలుగా ఒక మూర్తిగా ఉన్నాడనుకోండి, మీ కంటికి శక్తి ఉండాలి చూడ్డానికి, వెలుగు కంటిని ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించి కనపడుతున్నాడే, కనపడుతున్నప్పుడు ఆయన పట్ల ఈ గౌరవాన్ని ప్రదర్శించు, అది పూజయస్వ. ఈ భావన నామాలు మొదలు పెడుతూ మధ్యలో హెచ్చరిక చేశాడు అగస్త్య మహర్షి, ఈ శ్రద్ధతో వినుసుమా, నేనేదో చెప్తున్నానని వినడం కాదు, పరాకుగా వినకు. అంటే ఒక గురువు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి శిష్యుడి మీద. ఈ ఒక్క మాటలో ఆదిత్య హృదయంలో అటు సూర్య భగవానుడి యొక్క దర్శన వైభవాన్ని చెప్పారు, ఒక పక్క మనకి ఉండవలసినటువంటి శ్రద్ధ గురించి చెప్తున్నారు. ఆ శ్రద్ధ నశించిపోయిందనుకోండి, ఎదురుగుండా పరబ్రహ్మమే వచ్చినా వాడక్కర్లేకుండా వీధుల్లో తిరిగి మిగిలిన వాళ్ళందరికీ నమస్కారాలు పెడతాను తప్ప సూర్యుడికి ఒక్క నమస్కారం పెట్టడం నాకు అలవాటు కాలేదంటే, నాకు మనుష్య జన్మ ఎత్తి కూడా ఎంత పెద్ద వైక్లభ్యాన్ని పొందినవాడినవుతున్నాను. మహానుభావుడు కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మం వచ్చేటప్పటికి ఒక్క నమస్కారం చెయ్యొద్దు. కాబట్టి పూజయస్వ, ఆ వినయంతో ఆ కృతజ్ఞతాభావనతో మనసు పరిపుష్టమై పరమ సంతోషంతో అడుగో వాడే అన్న భావనతో నమస్కరించు. అంటే ప్రాతకాలంలో ఉపదేశం చేస్తున్నాడు ఆయన. కాబట్టి పూజయస్వ. మరి వెనక్కి రండి శ్లోకంలో, ఈ శ్రద్ధతో చూడు రామ అంటే, ఇప్పుడు నాకొక్కటి చెప్పండి, నిజానికి యుద్ధరంగంలో ఉన్న రాముడికి ఉపదేశం చెయ్యడం వెనక అర్థం యుద్ధరంగంలో ఉన్న మనందరికీ కూడా ఉపదేశం చెయ్యడమే అని నేను మీకు నిన్నటి నుంచి చెప్తూ వస్తున్నాను. అయినప్పుడు పైన చెప్పినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో, జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం, ఈ ఫలితాలన్నీ నాకు కూడా కావాలి అంటే నేను కూడా ఏం చెయ్యాలి? ఆయనకే నమస్కారం చెయ్యమని అర్థం. అందుకే వాల్మీకి మహర్షి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం ఆదిత్య హృదయం. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని మనకు అందించారు ఆయన. అప్పుడు ఆయన పేరు ప్రారంభం చేశారు. నేను మీతో ఇందాక చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నామములు గౌణములు. ఒక్కొక్క గుణము ఆవిష్కృతమైతే అప్పుడు దాన్ని గౌణమై ఒక నామముగా వచ్చి ఆ పేరుతో పిలుస్తారు. రశ్మిమంతం మొట్టమొదటి పేరుతో పిలుస్తున్నారు. ఎవరా సూర్యుడు అంటే, ఆయన రశ్ములు కలిగినటువంటి వాడు. రశ్మి అంటే కిరణ సమూహం, కిరణములు. ఆ కిరణములు ఆయన కరములు, ఆయన చేతులు కిరణములే. ఆ కిరణముల చేత వ్యాపిస్తాడు, అంతటా వ్యాపించి అన్నిటినీ స్పృశిస్తాడు, అన్నిటినీ స్పృశించి అన్నిటినీ పవిత్రం చేస్తాడు. అసలు ఆ కాంతి వచ్చినప్పుడు, ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ లోకంలో ఎక్కడెక్కడి వారికి కూడా ఎంత సంతోషం కలుగుతుందో. అందున ఆ కిరణములకు ఒక గొప్పతనం ఉంది. ఆ
అది ప్రారంభంలో బాలసూర్యుని యొక్క కిరణములు ఏదో కొంత కాంతిని ప్రసరిస్తాయి. ఆయన వెంట వెంటనే పుంజుకుంటాడు కదులుతూ. ఆ కాంతి పుంజుకున్న తర్వాత ఆయన ముందు ఇతపూర్వం కాంతినిచ్చిన ఏదైనా సరే వెలవెలపోతుందంటే ఆ కాంతే నిలబడుతుంది, ఈ కాంతి ఇంకా నిలబడదు. అంతకుముందు ఇంట్లో ఒక దీపం వెలుగుతోంది, అదే చాలా గొప్ప, అంత వెలుతురిస్తోందని దాన్ని కాపాడుకున్నాం, సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఆయన కాంతి ముందు ఆ దీపం, వీధి దీపం, చంద్రబింబం, తారకలు ఏవైనా సరే వెలవెలపోతాయంతే. ఆయన ఒక్కడే అలా వెలుగుతూ ఉంటాడు, అన్ని కిరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు. విశేషించి ఆ కిరణములు తాకినటువంటి కారణం చేత చైతన్య స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి రశ్మిమంతం అని మహర్షి మొదలు పెట్టడం వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే, ఆ కిరణముల ద్వారానే ఆయన ఈ లోకాన్ని సృష్టించడం దగ్గర నుంచి మోక్షం వరకు ఇస్తాడు. సాధారణంగా భగవానుణ్ణి మూడు మూర్తులుగా చెప్పారనుకోండి, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అంటాం. అన్ని వేళలా అందరికీ మోక్షం రాకపోవచ్చు, పునర్జన్మలోకి వెళ్ళిపోవచ్చు. కానీ సూర్యుణ్ణి ఉపాసన చేసినటువంటి వారు లోపల ఉండేటటువంటి చీకటిని పోగొట్టుకుంటారు. లోపల ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానము కలిగిన కారణం చేత మోక్షాన్ని కూడా పొందుతారు. అందుచేతనే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులై మహానుభావుడు 6 ఉపాసనా మార్గములను స్థిరీకరించారు. ఈ 6 మూర్తులలో ఏ మూర్తిని పట్టుకున్నా నీకు మోక్షము వరకు ఇవ్వగలడు పరబ్రహ్మస్వరూపమని. 1 శివుడు, శైవం అంటారు. 2 శాక్తేయము, అమ్మవారి పూజ. 3 కౌమారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ. గాణాపత్యము, విఘ్నేశ్వరుడి పూజ. 5 వైష్ణవం, శ్రీ మహావిష్ణువుని అర్చన చేయడం. అలాగే 6వది మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడం. ఇవి 6 కూడా సౌరం అంటారు. ఈ 6 కూడా మోక్షము వరకు ఒక యజమానిని తీసుకెళ్లగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి స్వరూపములు. మళ్ళీ ఇందులో పరబ్రహ్మంగా మీకు వెలిగిస్తే తప్ప సుబ్రహ్మణ్య దర్శనం లేదు. అసలు నిజానికి షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు పంచాయతన పూజలో 5గురికే స్థానం ఇచ్చారు. 1 శివుడు, 2 అమ్మవారు, 3 సూర్యుడు, 4 గణపతి, 5 విష్ణువు. ఎవరు ప్రధానుల్ని చేసుకుని పూజ చేసేవాళ్ళుంటే వాళ్ళని మధ్యలో పెట్టి మిగిలిన 4గురిని చుట్టూ పెడతారు. సుబ్రహ్మణ్యుడికి స్థానం ఇవ్వాల. అక్కడ ఆరాధనలో 6గురిని చెయ్యొచ్చని చెప్పిన మరి సుబ్రహ్మణ్యుడిని ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆయన అగ్నిస్వరూపుడు. మొదట వెలిగించిన దీపం సుబ్రహ్మణ్య స్వరూపం, చిట్ట చివర ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్య స్వరూపం. అసలు సుబ్రహ్మణ్యుడి సన్నిధానంలోనే పూజ జరుగుతోంది. అందుకే ఇక సుబ్రహ్మణ్యుడికి మూర్తి ఉండాలి అని శంకరాచార్యులు వారి ప్రతిపాదన చేయలే. అందుకే సాలగ్రామం కూడా చెప్పలా. మిగిలిన 5గురికి మూర్తులు పెట్టకపోతే 5గురికి 5 మూర్తుల పనుపున 5 సాలగ్రామములు ఉంచుతారు. అందుకే ఎందుకు ఉంచారో తెలుసా? ఇది ఈ జాతి గొప్పతనం. దేనికైనా ఇంట్లో చోటు లేదు అని మానేసేయి, ఉపద్రవం లేదు. ఒక్క పూజ ఇంట్లో చోటు లేదని మాత్రం మానవద్దు. అందుకు శంకర భగవత్పాదులు పంచాయతని పూజని సాలగ్రామాల్లోకి మార్చారు. మార్చేటప్పుడు కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే, సాధారణంగా ఈ దేశమంతటా పూజింపబడేవాడెవరు అన్నదానికి వెంటనే చెప్పే సమాధానం ఏమిటంటే పరమశివుడు. అందుకే ఈ దేశానికి అంతటికీ కూడా మధ్యలో ప్రవహించేటటువంటి నది ఏది ఉంటుందో, ఆ నదిలో దొరికేటటువంటి సాలగ్రామం ఏదుందో ఆ సాలగ్రామమే తీసుకొచ్చి పూజలో మధ్య భాగంలో పెడతారు. అలాగే ఏదో సువర్ణముఖరి నదిలో బంగారు తీగ లోపల ఉంటుంది. ఆ బంగారు తీగ లాంటిది ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది సాలగ్రామం. అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గంగానది సంగమం సోణభద్ర. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గణపతి సాలగ్రామం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ స్నానం చేసి దోషిళ్లతో పైకెత్తారు గణపతి సాలగ్రామాలు. శోణానదిలో గణపతి సాలగ్రామం దొరుకుతుంది. అలాగే వెల్లం సూర్య సాలగ్రామం, స్ఫటికం దొరుకుతుంది అక్కడ. అది సూర్య సంబంధం స్ఫటికం.
అలాగే నేపాల్లో ఉండేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది. ఈ 4. కానీ మధ్యలో ఉండేటటువంటి శివుడికి సంబంధించినటువంటి సాలగ్రామం ఏదుందో అది బాణం. బాణం అంటే ధనుర్బాణాల్లో ఉపయోగించేది కాదు, నల్లటి శివలింగం సాలగ్రామం ఉంటుంది. దాన్ని మధ్యలో పెట్టి పూజ చేస్తారు. అంటే శివుడు మధ్యలో పెట్టి చేయడానికి దేశం మధ్యలో కూడా నిజానికి శివ సాలగ్రామమే దొరుకుతుంది. అంటే ఈ దేశము పూజా మందిరం అయితే మధ్యలో ఉన్నవాడు శివుడు. అంటే ఈ దేశం అనాదిగా ఎవరిని పూజ చేసింది అంటే శివుణ్ణి పూజ చేసింది అని గుర్తు. ఇప్పుడు ఈ 5 సాలగ్రామాలు ఉన్నాయనుకోండి, పూజా మందిరం కూడా అక్కర్లా, మా ఇంట్లో చోట్లేదు అనద్దు. ఓ చిన్న పెట్టి తీసుకుని 5 సాలగ్రామాలు ప్రతిరోజు పళ్ళెంలో పెట్టి కడిగేసి తుడిచేసి కాస్త గంధము బొట్టు పెట్టి ఓ తులసాకు ఓ మారేడు దళం వేసి నీ దగ్గర ఉంటేది నైవేద్యం, ఓ బెల్లం గడ్డ నైవేద్యం పెట్టి ఈ 5 తీసుకెళ్లి ఓ చిన్న పెట్టిలో పెట్టి తీసి గూడు మీద పెట్టుకో, నీ ఇంట్లో పూజ పూర్తవుతాడు. దేనికైనా చోట్లేదను, పూజకి చోటు లేదు అనవద్దు. ఎందుచేత అంటే చిన్న పెట్టెతో పూజ చేయవచ్చు. శంకరుల యొక్క పంచాయతన సిద్ధాంతం అంత గొప్పది. ప్రతి ఇంట పూజ జరగాలి, ప్రతి ఇంట గంట వినబడాలి. అందుకోసం శంకర భగవత్పాదులు వైదికమైన మార్గాన్ని అంత కిందకి తీసుకొచ్చేశారు. అయినప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈ పంచాయతన పూజలో సూర్యుడు ఒక ప్రధానమైనటువంటి స్వామి. షణ్మతాలలో మోక్షమివ్వగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు సూర్యనారాయణుడు. ఆయన యొక్క వెలుతురు అలా ఉంటుంది, ఆయన యొక్క కాంతి అలా ఉంటుంది. ఇక ఆ కాంతి ముందు వేరొక కాంతి నిలబడదు. కానీ ఆ కాంతి ఎవరి యొక్క చక్షుని పాడు చేయదు. ఏదో మధ్యందిన మార్తాండుణ్ణి నేను కంటితో అదే పనిగా చూస్తానంటే నేను చెప్పలేను, కానీ ఆయన కాంతి అన్ని చోట్లకి వచ్చి అందరినీ ఉద్ధరింపజేస్తుంది. మనిషి పుట్టుక నుండి మోక్షము వరకు కూడా కిరణముల వలననే జరిగిపోతుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క లక్షణం 3 కూడా ఆ కిరణముల ద్వారా చేస్తాడు ఆయన. అది విశేషం. అందుకే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉండేది. ఏది చాలా చాలా గంభీరమైనటువంటి తత్వం ఉంటుందో దాన్ని చాలా చిన్న విషయం కింద మార్చి పిల్లలతో పాటలు పాడించేవారు. ఎందుకు పాడించేవారంటే చిన్నతనం నుంచి దాని వైభవం అర్థం కావాలి అని. నాకు ఈ విషయం చెప్తుంటే ఒక విషయం స్ఫురణకు వస్తోంది. మా చిన్నతనంలో పిల్లలందరితో పాట పాడిస్తుండేవారు. ఏమిటి ఆ పాట అంటే, ఏదో ఇలా గ్రీష్మ ఋతువు వస్తున్నప్పుడు ఎండలు కాసేదెందుకురా మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటెందుకురా వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా లోకులు బ్రతికేటందుకురా, లోకులు బ్రతికేదెందుకురా స్వామిని కొలిచేదందుకురా, స్వామిని కొలిచేదెందుకురా ముక్తిని పొందేటందుకురా. ఎండ దగ్గర ప్రారంభమై మోక్షం వరకు ఎలా ఎంత తేలికగా పిల్లలతో పాడించేవారు అంటే వాళ్ళకి ఆ సూర్యనారాయణమూర్తి వైభవం అర్థం కావాలి. ఏదో తెల్లవారి లేచి గడబిడ పరుగులు కాదు, తప్పకుండా ముందు జగచ్చక్షు ఆచార్య స్వరూపం, మహానుభావుడు, గురువు. ఆయన యజుర్వేదాన్ని ఇచ్చాడు. అంతటి మహానుభావుడు, పైగా హనుమకి గురుస్థానంలో ఉంటారు. గొప్ప వ్యాకరణాన్ని ఇచ్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడు గురువులకు గురువు. అటువంటి సూర్యనారాయణమూర్తికి లేచి నమస్కారం చేసినంత మాత్రం చేత చైతన్య దీప్తి కలుగుతుంది. అంతటి దీప్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఒక నమస్కారం పిల్లలు చెయ్యడం అలవాటు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారం రమ్మంటే చదువు వస్తుందేమో, సంస్కారం రావద్దు. సంస్కారముతో కూడిన చదువు ఏదుందో అది 7 తరాలను ఉద్ధరిస్తుంది. గురుముఖత వచ్చిన విద్య సంస్కారమునకు కారణమవుతుంది. సూర్యకిరణములు సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని శుద్ధ జలాలుగా మార్చి మేఘాలుగా తెచ్చి వర్షించినట్టు ఆయన అనుగ్రహం కలిగిన నాడు బుద్ధిలో సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కార వైభవం ఏర్పడాలి అంటే ఆ రశ్మి, అసలు ఆ కిరణములతో వస్తున్నటువంటి సూర్యబింబం ముందు ఆబాల గోపాలము నిలబడి నమస్కారం చేయాలి. అందుకే
అసలు శివుడు అంటే మంగళకరుడైనటువంటి శివుడు ఎక్కడుంటాడు అంటే ఆ సూర్యబింబంలోనే ఉంటాడు. ఆ సూర్యబింబంలోనే నీలలోహిత రుద్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు దర్శనం చెయ్యడం అనేటటువంటిది అలవాటై తీరాలి. ఆ కిరణములు సామాన్యమైనటువంటి కిరణములు కాదు. ఆ కిరణములతో ఆయన అనుగ్రహించకపోవడం అనేటటువంటి మాట ఉండదు. ప్రతి దాన్ని ఆయన స్పృశిస్తాడు, అన్నిటినీ ముట్టుకుంటాడు. ఆయన ముట్టుకున్నాడు కాబట్టి అది శుద్ధైందేమో తప్ప ఆయన ముట్టుకున్న కారణం చేత ఆయనకి మాత్రం అపవిత్రత రాదు. పైగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా అగ్నిపుటం పెట్టారండి అంటుంటారు. అగ్నిపుటం కాకుండా ఇంకో 2 పుటాలు ఉన్నాయి, సూర్యపుటం చంద్రపుటం అంటారు. మళ్ళీ ఇందులో సూర్యపుటం పెట్టినటువంటి ఏ పదార్థమైనా సరే మనిషి ఆరోగ్యానికి ఢోకా లేని రీతిలో నిలబడి ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. సూర్యపుటం పడాలి పదార్థానికి. సూర్యపుటం పడ్డం అంటే దాని అర్థం అత్యంత ప్రధానమైనవి ఏముంటాయో అవి సూర్యతప్తం చేస్తారు. అప్పడాలు ఉన్నాయనుకోండి, ముందు మూకుట్లో నూనెలో వేయించుకోవడం కన్నా ముందు దాన్ని పిండి చేసి ఒత్తి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. సూర్యకిరణాలు పెడితే ఏదో పళపళలాడుతూ విరిగిపోయేటట్టుగా అయిపోతాయి. జాగ్రత్తగా డబ్బాలో పెట్టి ఒక్కొక్కటి తీసి అమ్మ ఆ కుంపటి మీద కాల్చి కొద్దిగా నూనె రాసి వేస్తే ఇంత అన్నం తినేవాడు అంత అన్నం తింటాడు. ఆ సూర్యపుటం పెడితే తయారవుతుంది, దానికి ఔషధీతత్వం వస్తుంది. అలాగే గుమ్మడి విశేషమైనటువంటి జీర్ణశక్తినిచ్చి సూక్ష్మక్రిముల్ని నివారిస్తుంది. దాన్ని కూడా పచనం చేరి వండకుండా సూర్యరశ్మి చేత తప్తం చేస్తారు. ఉడియాలంటారు కదా, సూర్యపుటం పెడతారు. ఉరుగులు సూర్యపుటంతో చేస్తారు. ఏడాదంతా నిలవుండాలనుకున్నటువంటి పదార్థాలకి సూర్యపుటం పెడతారంటే మామిడి ముక్క తీసుకెళ్లి ఎండలో పెడితే ఉరుగైతే బూజు పట్టదు, ఏడాది నిలవ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు భర్తకి బిడ్డలకి ఆరోగ్యం నిలబడడానికి అవసరం అనుకుంటుందో అప్పుడప్పుడు ఆ మామిడికాయతో ఇంటి ఇల్లాలు వంట చేసి వాళ్ళకి వడ్డిస్తుంది. కాబట్టి ఇవి సూర్యపుటంతో ఉపయోగిస్తారు. ఆ సూర్యుడు ఒక ఉపకారం కాదు, ఆయన యొక్క కిరణ స్పర్శ చేత అంతటి మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు. ఓ రామ, అదిగో అంతటి మహోపకారం చేసేవాడు, అదిగో నీ ఎదుట ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మం, అంతటి మహోపకారి. సాధారణంగా మీరు లోకంలో చూడండి, 2 లక్షణములు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్తే మీకు తృప్తి ఉంటుంది. ఒకటి, ఆయన వినాలి. మీరు వచ్చి నాకు ఏదో కష్టం చెప్తున్నారనుకోండి, నేను ఇటు పక్కకి తిరిగి ఇంకోటి ఏదో వింటున్నాను అనుకోండి, మీరు చెప్తున్న వారికి చాలా బాధ కలుగుతుంది. నేను ఇంత కష్టం చెప్తుంటే ఆయన అటు తిరిగి ఇంకొకటి ఏదో వింటున్నారు, లేకపోతే నేను 2 చెవుల్లో దూదులు ఎట్టుకున్నాను అనుకోండి, అంటూ విని అన్నాను అనుకోండి, అసలు విన్నానా వినలేదా ఎవరికి తెలుసు? తెలియదు. లోకంలో ఉన్న దేవతామూర్తులందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కర్ణాభరణాలు ఎట్టుకుంటారు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం శూర్పకర్ణం, ఏనుగు చెవులు కాబట్టి ఏమీ పెట్టుకోడు, ఆడిస్తూ వింటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి చెప్పడం అంత సంతోషం ఎవరికి చెప్పినా రాదు. 2, మన ఎదురుగుండా అలా నిలబడి వినేవాడు ఎవరంటే సూర్య భగవానుడు. ఆయనకి చెప్పుకున్నంత తృప్తి ఇంకొకటి వినాయకుడి దగ్గర కూడా రాదు. ఎందుకో తెలుసా? నేను ఒక విషయం మీతో చెప్పాను అనుకోండి, కష్టం వచ్చి చెప్పగానే మీరు చెలించిపోయి, ఏం బెంగపెట్టుకోకండి కోటేశ్వరారు, మీరు నమ్ముకున్న భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడని మీ 2 చేతులు వేసి నా భుజాల మీద ఇలా తట్టారనుకోండి, నాకెంత సంతోషంగా ఉంటుంది. కిరణములు కర్రములు చేతులు అయినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పాననుకోండి, ప్రాతకాలంలో ఉదయిస్తుండగా ఆయనకి ఏదో కష్టం చెప్పుకుని నమస్కారం చేశాననుకోండి, ఆయన కిరణములు నా ఒంటి మీద పడతాయి. అంటే ఆయన చేతులతో ఇలా తట్టి, ఏం బెంగ పెట్టుకోకపోయి నేనున్నాను కదూ అంటున్నాడు. ఇంకా దేనికి బెంగ? అంతటి ఉపశాంతినివ్వగలిగినటువంటి బింబం పరబ్రహ్మస్వరూపం అదిగో ఆ సూర్యనారాయణుడు, అదిగో ఆ ఆదిత్యుడు రశ్మిమంతం. మనం కాదయా, ఈ శాంతి పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీళ్ళు ముగ్గురు సూర్యుడు ఉన్నాడు కదా అని చెప్పి పరమప్రశాంతంగా కాలం గడిపేస్తూ ఉంటాడన్నాడు మయూరకవి. మయూరకవి అని ఒక మహానుభావుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది ఒకప్పుడు. వస్తే వ్యాధి ఎలా పోతుందన్నారు.
వ్యాధి పోవాలంటే ఒక్క సూర్యోపాసన చేత పోతాయి. అనేక వ్యాధులకు పరిష్కారం సూర్యోపాసన. అసలు నిజానికి ఆరోగ్యమే ఆయన అనుగ్రహం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అందుకే ఆయన నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. అంటే ఆయనకి దండం పెట్టేవాళ్ళు లేరని కాదు దాని ఉద్దేశం. అత్యంత సులభుడు, తేలికగా వశుడవుతాడు. ఇలా అంటే చాలు. మనస్ఫూర్తిగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వదైన బుద్ధి స్థానాన్ని ఇలా అంటే చాలు. అందుకే సూర్య నమస్కారాలని ప్రత్యేకంగా ఒక ప్రయోగం మనకి సనాతన ధర్మంలో పూర్వం పిల్లలకి కూడా నేర్పేవారు ఆ సూర్య నమస్కారం. అందులోనే వ్యాయామం కూడా ఇమిడి ఉంది. సూర్యకిరణములలో ఉండేటటువంటి తేజస్సుని శరీరం పుచ్చుకోవడానికి వీలుగా అందులో మార్గాన్ని వ్యవస్థీకృతం చేస్తారు. అటువంటి సూర్యుడు ఎవరున్నాడో ఆయన కిరణముల చేత ఇన్ని కార్యములను చేస్తున్నాడు. కాబట్టి అసలు నిజానికి ఎవరు చెయ్యాలో ఆ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త పరమ ప్రశాంతంగా ఉన్నారన్నాడు మయూరకవి. ఆయనక మయూర శతకం చేసిన తర్వాత కుష్ఠవ్యాధి పోయింది. ఆఖరి పద్యం రాయగానే పోయింది ఆయనకి. అంత గొప్ప అనుగ్రహం సూర్యనారాయణమూర్తి. ఆయన ఏమిటండి, లోకంలో సూర్యోపాసనం చేసి అభ్యున్నతిని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆంధ్రదేశానికే చెందిన సర్వమంగళ శాస్త్రి గారు ఒకనకొకప్పుడు పూరీ క్షేత్రానికి వెళ్ళారు. పూరీ క్షేత్రానికి వెళితే జగన్నాథస్వామి వారి ప్రసాదాన్ని రావ్యాకిలో పెట్టారు. పెడితే ఆయన తింటున్నారు. కూర్చుని తింటుంటే ఎవరో ఒక మోఢ్ర పండితుడు వచ్చాడు. ఈయన్ని ఎలా అయినా కొంచెం ఇబ్బంది పెట్టాలని ఆయన అన్నాడు, అయ్యయ్యో రావ్యాకులో ప్రసాదం తింటున్నారా? రావ్యాకు స్వామి పడుకునే ఆకు కదూ, ఆయన పడుకునే శయనం కదూ, వటపత్రశాయి. రావ్యాకు మీద పడుకుంటాడు కదూ, అటువంటి స్వామి పడుకునేటటువంటి ఆకుని, అదే మర్యాకు, దాన్ని మీరు అందులో పెట్టుకుని ప్రసాదం తింటున్నారా? తప్పు కదా. స్వామి పడుకునేటటువంటి శయనాన్ని మీరు ఎంగిలి చేశారా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది సర్వమంగళ శాస్త్రి గారు. కోపం వచ్చి ఆయన అన్నారు, నేను స్వామి పడుకునేటటువంటి ఒక ఆకుని ఎంగిలి చేశాను, మీరు స్వామి అవతారాల్లో ఒక అవతారాన్ని మింగేస్తారు కదా అన్నాడు. ఎందుకంటే ఓట్ర దేశంలో ఒక ఆచారం ఉంది, చేపని జలపుష్పం అంటారు, శాకాహారం, నీటి పువ్వు అని చెప్పి తినేస్తారు చేపని. మీరు అవతారాల్లో ఒకటి కదా మరి మత్స్యావతారం, మీరు ఒక అవతారాన్ని తినేస్తున్నారు కదా అన్నారు సర్వమంగళ శాస్త్రి గారు. ఇద్దరి మధ్య వాదన ప్రబలింది. ఆ వాదనలో ఈయన ఏం చేశారంటే చటుక్కున జగన్నాథస్వామి ప్రసాదాన్ని అవమానించారు. ఆ కోపంలో క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాస నరం సాధు నధిక్షిపేత్. ఆ కోపం వచ్చేసిన వాడికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. చటుక్కున జగన్నాథస్వామి ప్రసాదాన్ని తిరస్కరించి అవమానించారు. అవమానించగానే దృష్టిపోయింది. పోగానే ఆయన సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి శ్లోకాలు చెప్పారు. వెంటనే మళ్ళీ చూపు వచ్చేసింది. సూర్యుడు అంత తేలికగా అనుగ్రహిస్తాడు. మీరు కావ్య పురాణాల్ని పరిశీలనం చేస్తే ఆయన అనుగ్రహము వలన మాత్రమే కష్టములను గడిచినటువంటి వాళ్ళు మీకు ఎందరో కనపడతారు లోకంలో. అసలు మహాభారతంలో ధర్మరాజు గారికి పెద్ద సంకటం వచ్చింది ఒకప్పుడు. ఆరణ్య పర్వంలో ఆయన వెంట కొన్ని వేల మంది బ్రాహ్మణులు వెళ్ళారు. వీళ్ళందరికీ అన్నం పెట్టడం ఎలా అన్న సమస్య వచ్చింది. అప్పుడు సూర్యోపాసన చేశాడు. సూర్య భగవానుడు వచ్చి అక్షయ పాత్ర ఇచ్చాడు. ధర్మం కదూ, ఆఖరణ ఇంటి ఇల్లాలు తింటుంది. నీ భార్య ద్రౌపదీదేవి ఇందులో ఆఖరణ భోజనం చేశాక ఇక ఆ రోజున అన్నం ఇవ్వదు. ఆమె తిననంతసేపు ఎంతమంది అతిథులు వచ్చినా ఇందులోంచి పదార్థాలు వస్తూనే ఉంటాయి. ఆ అక్షయ పాత్ర వలన ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తేజస్సుని సంతరించుకుని ధర్మరాజు గారు కురుక్షేత్రంలో గెలిచాడు. కారణం ఎవరు? మహానుభావుడు సూర్యనారాయణమూర్తే. ఒకటా రెండా, ఎన్ని సందర్భాలలో ఎంతమందిని అనుగ్రహించాడో. ఆ కృతజ్ఞతా భావము మనసులో ఉంటే చాలు. అందుకని పూజయస్వ. ఆ భావన లేకుండా ఏదో యాంత్రికంగా చదవద్దు. ఆ కృతజ్ఞతాభావంతో ఒక్క నమస్కారం చెయ్యి చాలు. వివస్వంతం, ఇందాక నేను మీతో మాట అన్నానే, అది మయూరక విభావనే. ఆయన ఉన్నాడు కాబట్టి బ్రహ్మగారు, విష్ణువు, శివుడు పరమ ప్రశాంతంగా జీవితం సంతోషంగా ఆనందంగా గడిపేస్తుంటారట. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలంటే ఎప్పుడూ ఏదో కొత్త జీవుణ్ణి ఒక శరీరంలోకి ప్రవేశపెట్టాలి, వాడు చేసిన కర్మ ఏమిటో చూడాలి, దానికి తగిన శరీరాన్ని నిర్మాణం చేయాలి, అందులో పెట్టాలి, ఆ లలాటమునందు వాడు ఏమనుభవించాలో రాయాలి, ప్రారంధాన్ని నిర్ణయం చెయ్యాలి, సంచితంలోంచి తీసేయాలి.
ఈ జీవుణ్ణి ఎవరి కడుపులోకి వెళ్లాలో చూడాలి, ఆ కడుపులోకి పంపించాలి, వాడి ప్రారంధం అనుభవించడానికి శరీరం ఇచ్చి పంపించాలి. అదే పని అలా తెస్తూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి, సృష్టి చేస్తూనే ఉండాలి, పంపిస్తూనే ఉండాలి. ఒక రకమైన ప్రాణిన ఎన్ని శరీరాలు సృజించాలో. కానీ ఆయన్ని ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా అలా పట్టుకుని ఏదో రాసుకుంటూ కనపడతాడా? హాయిగా పద్మంలో కూర్చుని ఇలా 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రాలతో 4 ముఖాలతోటి వేదం చెప్తూ తనలో తాను రమించిపోతుంటాడు. ఎందుకని? సృష్టికర్తగా తాను చేయవలసిన కర్తవ్యాన్నంతటినీ కిరణములతో సూర్యనారాయణమూర్తి చేసేస్తున్నాడు. అందుకని సృష్టికర్త సంతోషంగా ఉన్నాడు. ఇక స్థితికర్త శ్రీ మహావిష్ణువు. లోకంలో ఎవరికైనా ఆపద వస్తే వెంటనే రక్షించడం విష్ణువు యొక్క కర్తవ్యం. అది సూర్యనారాయణమూర్తి చేస్తున్నాడు. మహాభారతంలో విరాట పర్వంలో ద్రౌపదీదేవికి తప్పలేదు, కీచకుడి యొక్క గృహానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ కీచకుడి యొక్క అక్కగారు ఒత్తిడి చేసిన కారణం చేత పాత్ర పట్టుకుని మద్యం తీసుకురావడం కోసం ఆయన ఇంటికి ఎడుతోంది. ఆవిడికి తెలుసు కీచకుడి ప్రవర్తన సరిగా ఉండదని. ఎవరు తనని రక్షించేవారు? మహాపతివ్రత. అదే ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆ వినయం ఉంటే, ఆ కృతజ్ఞతా భావం ఉంటే ఉత్తర క్షణంలో పలుకుతాడు ఆయన. స్థితికర్త అయి విష్ణువై కాపాడతాడు. ఒక్క నమస్కారం చేసిందంటే సూర్యుడి వంక తిరిగి, నా పాతివ్రత్యాన్ని రక్షించు, నేనే కీచక మందిరంలోకి వెడుతున్నాను, నన్ను రక్షించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, అజ్ఞాతవాసం నడుస్తోంది, భగవన్ మీరు తప్ప నాకు దిక్కు లేరంది. అంతే. వెంటనే ఎవరికీ కనపడకుండా ఉండేటటువంటి ఒక గొప్ప రాక్షసుణ్ణి పంపించాడు. నిజానికి ద్రౌపదీదేవితో లేదు కీచకుణ్ణి, ఆయన తోసేస్తే పడిపోయాడు. ఎంత పడిపోయాడంటే లేచి సర్దుకునే లోపల ద్రౌపదీదేవి పారిపోయింది. అందుకు నిలబడింది భారతం. లేకపోతే ఏమవునో, ఆవిడ శాపం ఇచ్చేస్తే అసలు అజ్ఞాతవాసం భంగం అయిపోను. కానీ సూర్యనారాయణమూర్తి కాపాడి నడిపించాడు మహానుభావుడు. అటువంటి సూర్యుడి పట్ల కృతజ్ఞతతో వినయంతో ఒక్క నమస్కారం చెయ్యి, నిన్ను కాపాడతాడు. ఆయన విష్ణువై లోక సంరక్షణం చేస్తున్నాడు. అందుకని శ్రీ మహావిష్ణువు పరమ సంతోషంగా పాలసముద్రంలో హాయిగా ఆదిశేషుడి మీద భార్యతో కాళ్ళు పట్టించుకుంటూ పడుకున్నాడు. మరి లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా లేదా? తెల్లవారి లేస్తే తల్లి పాద సంవాహనం చేస్తుంటే హాయిగా ఆదిశేషుడి మీద అలా పడుకుని ఉంటున్నాడు. ఎందుకని? ఈయన చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ అదిగో ఆయన చక్కగా చేసి పెట్టేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు, విష్ణు కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు. ఇక శంకరుడి కర్తవ్యం జ్ఞానం ఇవ్వాలి లోకానికి. స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్రపుచ్చాలి. నిద్రపోయే ముందు ఏం చేస్తాం? లైట్లన్నీ ఆర్పేసి చిన్న దీపం, ఒకటి దీపం లేని ఇంట్లో పడుకోకూడదు కాబట్టి చిన్న దీపం పెట్టుకుంటాం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మీ అందరూ బజ్జోండ్రా అని చెప్పి తాను పక్కకెళ్ళి చిన్న దీపం వెలుతురు చంద్రబింబాన్ని పెట్టి తన ప్రకాశం చేత దాన్ని వెలిగించి తాను పక్కకి తప్పుకొని నిద్రపుచ్చుతున్నాడు. మరి శివుడు అయ్యాడా లేదా? ఆత్యంతిక ప్రళయంలో శంకరుడు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడు, అనుగ్రహం. అటువంటి శంకరుడు చేసేటటువంటి పనిని సూర్యనారాయణమూర్తి జ్ఞానకారకుడై అంతత్తిమిరాన్ని పోగొడుతున్నాడా లేదా? మహాగురు స్వరూపమై ఉన్నాడు. ఉన్నప్పుడు మరి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన శంకరుడు అయ్యాడు. కాబట్టి శంకరుడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళామనుకోండి, నేను ఒక్కడనే వెళ్ళాను అనుకోండి, పాపం అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని అస్తమానం గుర్తొస్తుంటే ఏం సంతోషం. అది వచ్చేస్తే సంతోషం. అస్తమానం రమ్మంటే అబ్బా మీకంటే అస్తమానం ఇలా ప్రవచనాలని వెళ్ళడం అలవాటు, కానీ ఇంట్లో కొద్దిగా పనుంది, చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఈసారికి మీరు ఒక్కరు వెళ్ళండి అనొచ్చు ఎప్పుడైనా. అలా ఎప్పుడైనా అంటే తను విహారం చేసేటప్పుడు అంత సంతోషంగా ఉండని శంకరుడు తన శరీరంలో అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి రానడానికి వీల్లేదుగా, ఇంకో పనుందనడానికి వీల్లేదుగా. అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి చక్కగా హిమవత్పర్వతం మీద ఉత్సాహంగా తిరుగుతుంటాడు. ఎందుకని? ఆయన చేసే పని ఈయన చేసి పెట్టేస్తున్నాడు కాబట్టి. ఇన్ని దేనితో? కిరణములతో. రశ్మిమంతం. అంతటి మహోపకారం నీకు నాకు కాదు రామా, సృష్టికర్తకి స్థితికర్తకి ప్రళయకర్తకై చేస్తున్నాడు. వాళ్లే ప్రశాంతంగా ఉన్నారంటే ఈయన కారణం. అటువంటి వాడు నిన్ను రావణుడి విషయంలో యుద్ధంలో గెలిపించలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఏది? ఒక్క నమస్కారం చెయ్యి చాలు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు నీలో ఉన్నటువంటి ఏ శక్తి నీకు జ్ఞాపకాన్ని రాకుండా శోకము కప్పి చింతగా మార్చిందో ఆ చింత తొలగుతుంది, ఉత్సాహాన్ని పుంజుకుంటావు. అంతే, స్ఫురణకొస్తాయి రావణ మరణం తథ్యం. కాబట్టి పూజయస్వ వివస్వం తం
ఆ ఆ రశ్మిమంతం సముద్యంతం అటువంటి సూర్యుడికి ఉదయించే లక్షణం ఉన్నది. నిజానికి ఆయన కాదు ఉదయించేది. ఎందుకనంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు తన చుట్టూ తాను తిరగడంలో రేయింబవళ్ళు ఏర్పడుతున్నాయి. నిజానికి సూర్యునికి ఉదయము లేదు, సూర్యునికి అస్తమయము లేదు. కానీ ఆయనే పరబ్రహ్మమై భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టుగా చేసి రాత్రింబవళ్ళు ఏర్పాటు చేసి లోకాన్ని కాపాడుతున్నాడు. అదే రోహిణీ కార్తెతో రాత్రి పగలు ఉండిపోయింది అనుకోండి, పడగలవా? రాత్రంటూ ఒకటి వస్తోంది కాబట్టి అమ్మయ్యా అని వీధరుగు మీదకి వచ్చి కూర్చుని ఇవాళ ఎంత ఉష్ణోగ్రత అని చెప్పుకుని ఎండుటాకులు కాలిపోతున్నాయే బాబోయ్, గోడలు వేడెక్కిపోయి అని శుభ్రంగా ఉన్న చొక్కా బనీను కూడా విప్పేసి ఓ తువ్వాలోటి భుజం మీద వేసుకుని అది పెట్టి విసురుకుంటూ వీధిలో నొలక మంచం వేసుకు పడుకుని ఆనందపడిపోతున్నాడు చంద్రబింబాన్ని చూస్తూ, ఏదో గుర్తొచ్చిన పద్యాలు చెప్పుకుంటూ. ఆయన పక్కకి తప్పుకోవడం బట్టి కదా, దానికోసమని భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు చేశాడు. తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఋతువుల కోసమని. ఇన్ని చేసేటప్పుడు నిజానికి ఆయనకి ఉదయించడం అన్నమాట అన్వయం కాకపోయినా భూమి తన చుట్టూ తాను తిరగడంలో ఉదయం వేళలో ఉదయం కనపడుతోంది. ఆ సూర్యోదయం సామాన్యం కాదు. అది అక్కడ మహానుభావుడు అగస్త్యుని యొక్క హృదయం. సముద్యంతం, ఆ సూర్యోదయం ఉన్నదే రామ, అది పరమాద్భుతం. అసలు అది చైతన్య స్ఫోరకం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడతారు అమ్మవారి విషయంలో. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపురాహస్య భవతి అంటారు. ఆవిడ విషయంలోట ఆవిడ ఎంత ఉపకారం చేస్తుంది అంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ. ఏదో లోపల నుంచి మకరందం ఒక్కసారి పైకి వెల్లువలా పైకి తన్నేస్తే ఎలా ఉంటుందో ఆవిడ జడుని యందు చైతన్య ప్రవాహం చేయిస్తుంది. అలా ఉంటుంది సూర్యోదయం. అసలు సూర్యోదయం అనేటటువంటిది తనంత తానుగా పరమాద్భుతమైనటువంటి కాలం. సూర్యోదయా పూర్వం ఉండేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి. ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాతావరణంలో ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు తనంత తానుగా నిలబడి ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంత పరమ పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఆయన ఉదయిస్తాడు. ఆయన ఉదయిస్తున్నాడు, సూర్యబింబం వస్తోంది అనేటప్పటికే పరమాద్భుతాలు జరుగుతాయి. అసలు ఆ కిరణ ప్రసారం జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? దాని చేత ఒక్క భూలోకమే తరిస్తోందని మీరు అనుకోకండి. వేదం ఆయన విషయంలో ఒక అద్భుతాన్ని చెప్పింది. ఆయన నుంచి అనంతమైనటువంటి కిరణములు భూమండలం అంతా పడతాయి. ఇవి కాకుండా 7 సమూహములైనటువంటి కిరణములు పైకి లేస్తాయి. ఇలాగా ఆ పైకి లేచినటువంటి కిరణములు భువనాన్నంతటినీ కూడా ప్రకాశింపచేస్తాయి. ఎలా ప్రకాశింపచేస్తాయి అంటే అందులో ఒక వలయానికి, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెగకి సంబంధించిన కిరణములకు సుషుమ్నము అని పేరు. ఆ సుషుమ్నము అనేటటువంటి కిరణములు పడినటువంటి కారణము చేత జడములన్నీ కూడా చైతన్య దీప్తిని పొందుతాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. జడము అంటే ప్రాణము లేనిది కాదు, ప్రతిస్పందన లేనిది. అందుకే లోకంలో జడుడిగా ఉన్నాడు అనుకోండి. కొంతమంది చూడండి, స్కూల్కి వెళ్ళి వస్తారు పిల్లలు, ఒరే ఏం చెప్పారా అని అడిగారు అనుకోండి, వాడు ఏం చెప్పడం, ఒక్క మాట చెప్పడం. వాడు అక్కడికి వెళ్ళి బుద్ధిగా కూర్చుంటాడు, ఏమీ లోపలికి వెళ్ళదు. ఏం చెప్పారా చెప్పడం, స్పందించడు. ఒరే తెల్లవారుజామున లేవరా, తల్లి తండ్రి తల కొట్టుకున్నా లేవడం. ఒరే చదవరా, చదవడం. వ్రాయిరా, వ్రాయడు. దేనికి ప్రతిస్పందన ఉండదు. కొట్టండి, దెబ్బలు తింటాడు. తండ్రి నించుంటే ఓ కుర్చీ వేస్తాడు వచ్చి. తప్పించి అసలు ఏది చెప్పాడో దానికి ప్రతిస్పందించడు. ఆ జడత్వం ఉన్నదనుకోండి, తల్లిదండ్రులకి సమాజానికి కూడా వాడు ఉపయోగపడడం. ప్రతిస్పందించాలి. అది ఎక్కడ వరకు ఉండాలి అంటే తన ఒక్కడి కొరకు కాదు,
సమాజం అంతటి కొరకు కూడా సృజనాత్మక శక్తితో ప్రతిస్పందించగలగాలి. అలా ప్రతిస్పందించగలగడం భగవతి యొక్క అనుగ్రహం. వాళ్ళు వైతాళికులవుతారు సమాజానికి. అందరూ ఊరుకుంటే గాంధీ గారు ఒక్కరే దేశ స్వాతంత్రం కోసం ఎందుకు నడుం బిగించాలి? అందుకు ఒక జాతి పిత అయ్యారు మహానుభావుడు. ఎవరిలోనో ఉంటుంది ఆ ప్రతిస్పందన శక్తి, వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందన రావాలి. అది ఇవ్వగలిగిన వాళ్ళని ముగ్గురినే చెప్తారు శాస్త్రంలో. మొట్టమొదటిది ఎవరు అంటే పరదేవత శారద, కామాక్షి అమ్మవారు. ఆవిడిస్తుంది. అందుకే జడానాం చైతన్య స్తబకమకరంద శృతిచరి, ప్రతిస్పందన లేని వాడిలో ప్రతిస్పందన కల్పిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, నేను వెళ్ళాలి, నేను వినాలి, నేను చదవాలి, నేను సాధించాలి, నేను ఎందుకు చేయలేను? ఆ పట్టుదల వస్తుంది. తాను మంచి విషయాలు వెతుక్కుంటాడు, వింటాడు, అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ఊరికే వినేసి వెళ్ళిపోయారనుకోండి, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు. ఏమిటి ఉపయోగం? ఎంత విన్నారన్నది ప్రధానం కాదు, ఎంత చెప్పానన్నది ప్రధానం కాదు. నేను ఎన్ని రోజులు ఆదిత్య హృదయం చెప్పానన్నది ప్రయోజనం కాదు. మీరు ఎన్నాళ్ళు విన్నారన్నది ప్రయోజనం కాదు. నేను 5 రోజులు చెప్పినా 50 రోజులు చెప్పినా మీరు నేను పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేయగలిగితే మనందరికీ ఆదిత్య హృదయం వంటపట్టినట్టు. అది కాని నాడు నేను 6 నెలలు చెప్పినా మీరు నమస్కరించినప్పుడు నేను నమస్కరించినప్పుడు అది చెప్పుకోవడం వ్యర్థం. అప్పుడు జడులమైనట్టు. ప్రతిస్పందన శక్తి లోకంలో జీవులకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సుషుమ్న అనబడేటటువంటి కిరణ సముదాయంలోంచి వస్తుంది. అది ఒకచోట కాదు, అన్ని లోకములలో ఉన్నటువంటి జీవులలో ప్రతిస్పందన శక్తిని పెంచగలిగినటువంటి చైతన్య రాశి, నిబిడీకృతమైనటువంటి కిరణ సమూహము సూర్యుని నుంచి ఏది వెలువడుతుందో దానికి ఆ సుషుమ్న అని పేరు. ఆ సుషుమ్న కిరణముల యొక్క రాశి అని పిలుస్తారు. అలాగే 2వ రాశి ఒకటి ఉంటుంది, దాన్ని హరికేశము అని పిలుస్తారు. హరికేశము అనబడేటటువంటి కిరణముల యొక్క సముదాయము ప్రత్యేకించి నక్షత్ర మండలాన్నంతటినీ ప్రకాశింపచేసి స్థిరమైనటువంటి పద్ధతిలో నిలబడి ఉరుసుకోకుండా కదలకుండా అవి అలా ప్రకాశించగలిగి కొన్ని కోట్ల రెట్లు భూమి కన్నా పెద్దవైనా వాటి యొక్క చలనము చేత ఎవరికి ప్రమాదములు లేకుండా అలా నిలబడగలిగినటువంటి శక్తి ప్రచోదనం చేస్తుంది. ఎక్కడి నుంచి? అందుకు ఆదిత్యుడన్నారు ఆయన. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే అదితికి ఎంతమంది పిల్లలున్నా ఈయన్నే ఆదిత్యుడు అన్నారు. తల్లికి ఎంతమంది పిల్లలు పుట్టినా ఎవరు లోకం కోసం పాటుపడ్డాడో వాణ్ణి చూసినప్పుడు కదూ ఏ తల్లి కన్న బిడ్డవరా నాన్న అంటారు. దేవతలందరూ ఆవిడ కొడుకులే ఉండొచ్చు. ఈయనే స్వరపర భేదాలు లేకుండా సమస్త భువనములకు ఉపకారం చేసేవాడు, అందుకే ఆదిత్యుడు. ఆయనలో ఉన్న ఎవరు ఇలా ఉపకారం చేస్తున్నాడో అదిగో ఆ కాంతి మండలాన్ని పురుష రూపంగా లేదా స్త్రీ రూపంగా మీ ఇష్టం ఎలా అయినా సరే ఉపాసన చేయండి, అది హృదయం, ఆదిత్య హృదయం అన్నారు మహర్షి. ఏమి ఋషి సంబోధన, అసలు ఏమి ఋషివాక్యాలు. కాబట్టి హరికేశము అనబడేటటువంటి కిరణ సముదాయము ద్వారా నక్షత్ర మండలాన్నంతటినీ కూడా స్థిరమైనటువంటి కక్షలలో నిలబెట్టి పోషిస్తూ ఉంటాడు. అలాగే విశ్వకర్మ అనబడేటటువంటి పేరుతో కొంత కిరణ సముదాయం ఉంటుంది. ఈ కిరణ సముదాయాన్నంతటినీ కూడా ఆధారం చేసుకుని ఆయన బుధగ్రహాన్ని పోషిస్తూ ఉంటాడు. బుధగ్రహము యొక్క తేజస్సు, బుధగ్రహము యొక్క కదలిక, బుధగ్రహము యొక్క అనుగ్రహ శక్తి సూర్యుడి నుంచి వెళ్ళేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి కిరణ సముదాయముల వలన పొందుతుంటుంది. దాని చేత ఉద్దీపింపబడుతోంది అని వేదం చెప్తోంది. అలా ప్రకాశింపచేస్తుంటాడు. అలాగే విశ్వవ్యచుడు అని విశ్వవ్యచ అని ఒక కిరణ సముదాయం మనకు పేరు. ఆ విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయం ఏదుందో దాని చేత శుక్రగ్రహాన్ని ప్రకాశింపచేస్తాడు. శుక్రగ్రహం అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం. జ్యోతిషరీత్యా కూడా చాలా గొప్ప గ్రహం. మామూలు పౌరాణిక భాషలో అయితే గురువు ఎంత గొప్పవాడో శుక్రుడు అంత గొప్పవాడు. అందుకే బలిచక్రవర్తిని అంత స్థానానికి తీసుకెళ్లగలిగాడు. బృహస్పతి అంతటి వాడు తన కొడుకు కచుడు ఎవరి దగ్గర చదువుకోవాలి అంటే శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. దేవగురువు కొడుకు కదా నేనెందుకు చెప్తానని చెప్పడం మానేలేదు. పక్షపాతం లేకుండా ఉన్న విద్యనంతటిని చెప్పి మృత సంజీవని విద్యనిచ్చి పంపించాడు. అటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో ఆ శుక్రుణ్ణి ఒకప్పుడు శంకరుడు మింగేశాడు.
కోపం వచ్చి ఆయన శివుడి కడుపులోకి వెళ్ళి స్తోత్రం చేశాడు. అదో అద్భుతమైన స్తోత్రం శివమహాపురాణం. అటువంటి శుక్రుడు ఏ కిరణ సముదాయము చేత ప్రకాశిస్తుంటాడు అంటే సూర్యుని యొక్క కిరణములలోంచి వెళ్ళే విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శుక్రగ్రహం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే సంపద్వసు వేరొక కిరణముల యొక్క సముదాయమునకు ఉన్నటువంటి పేరు. ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము నుండి వెలువడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వలన కుజగ్రహం పోషింపబడుతుంటుంది. లోహిత వపుహు అంటారు మూక పంచశతిలో, ఎర్రటి రంగులో ఉంటుంది ఆ గ్రహం. ఆ గ్రహానికి అంత శక్తి రావడానికి కారణం ఎక్కడిది అంటే సూర్యుని నుంచి వెళ్ళేటటువంటి ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయములలోని తేజస్సు చేత పోషింపబడుతుంటుంది కుజగ్రహం. అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది మహానుభావుడు ఆ గురుగ్రహం, బృహస్పతి గ్రహం. అసలు జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉండనివ్వండి, ఒక్క గురుగ్రహం వీక్షణం బాగుందనుకోండి, మిగిలిన గ్రహాలన్నీ సరిగ్గా చూడకపోయినా బాధలేదు, గురువు ఒక్కడు కాపాడేస్తాడు. గురుగ్రహం ఒక్కటి సరిగ్గా లేదనుకోండి, పాపగ్రహాలకి ఇంత అవకాశం దొరికితే చాలు పడగొడతాయి. గురుగ్రహం కానీ బలహీనపడితే దాన్ని మళ్ళీ బలవత్తరంగా చేసుకోవడానికి సాధనమిచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఒక్క శంకర భగవత్పాదులకే దక్కింది. అందుకు ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి దర్శనం చేసినా, రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసినా వారికి జాతకంలో గురుగ్రహానికి బలం తక్కువగా ఉన్నా కూడా గురుగ్రహం బలాన్ని పుంజుకుంటుందని శాస్త్ర మర్యాద తెలిసిన పెద్దలు చెప్తారు. అంత గొప్పదైనటువంటి గురుగ్రహాన్ని సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్వర్యామ అంటారు, ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తూ ఉంటాడు. అర్వర్యాగ దాని పేరు. ఆ కిరణముల యొక్క సముదాయము చేత పోషిస్తాడు. అలాగే స్వరాడ్వసు అని 7వ కిరణ సముదాయం మనకు పేరు. ఆ స్వరాడ్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శనీశ్చర గ్రహాన్ని పోషిస్తాడు. శనైహి చరహ, మెల్లమెల్లగా కదులుతాడు. అందుకని శనైశ్చరుడు అని పేరు. శనీశ్వరుడు కాదు. ఈశ్వర శబ్దం గ్రహాలకి లేదు. గ్రహములు ఈశ్వరానుగ్రహము మీద ఆధారపడతాయి. ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తాయి. ఈశ్వరుడు వద్దన్నాడు అనుకోండి, అవి ఫలితాలు ఇవ్వకుండా ఆగుతాయి. తక్కువ స్థాయిలో ఫలితమి అంటే తక్కువ ఇచ్చి వదిలేస్తాయి. పాము కరవవలసిన వాడిని భక్తితో ఉన్నవాడు చీమతో కరిపించి వదిలేస్తుంది. అందుకే నవగ్రహాలు కూడా శంకరుడికి ఆభరణమని శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ కవచం పెట్టుకుంటాడు. కాబట్టి ఈ 7 రకములైనటువంటి కిరణ సముదాయము చేత జడులైనటువంటి వారి యందు మందబుద్ధి పోగొట్టి వాళ్ళందరూ చైతన్యం పొందేటట్టుగా చేస్తాడు. ఇందులో మళ్ళీ ఒక విశేషం ఉంది, శిశిరధృతి అంటారు. అంటే ఈ చైతన్యం ఇచ్చేటప్పుడు కూడా ఎలాగంటే వాడు మనస్సులతో ప్రతిస్పందించడం కాదు, అసలు వాడి శరీరంలో ఉన్న ఏ అవయవం కదలడానికి ఇష్టపడదు. ఎప్పుడు పడుకోవడం, లేకపోతే పడుకోవడానికి నిద్ర పట్టాలి కాబట్టి తింటూ ఉండడం, తినాలంటే ఆకలి అయ్యాలి కాబట్టి పడుకోవడం, అంతే. అంతకన్నా ఇంకా శరీరం కదలదు. ప్రయత్నపూర్వకంగా శరీరం ఒక ఉపకారం కోసం, ఒక అనుష్ఠానం కోసం, ఒకటి నేర్చుకోవడం కోసం, అది బడలిపోయినా సరే ఒక ప్రయోజనం కోసమని చెయ్యలేని వాడెవడున్నాడో వాడికి ఇక్కడ బుద్ధి స్థానం నుంచి అరికాలు వరకు చల్లతనం, ఆ మందబుద్ధి వ్యాపించింది అంటారు. అంటే ఇంకా వాడిది మొద్దుబారిపోయిన మందతనం. అందుకే మీరు చూడండి, కొయ్యబారిపోయిందండి ఎంత చల్లగా ఉందో అంటారు. బాగా చల్లగా ఉన్నదాన్ని ముట్టుకున్నారనుకోండి కొయ్యబారిపోయిందంటారు. చల్లగా ఉన్నదాని మీదకి పట్టుకెళ్ళి వస్తువు పెట్టారనుకోండి, ఆ చల్లతనం మెల్లిమెల్లిగా వ్యాపిస్తుంది. మొదట పాత్రలోకి ఎక్కుతుంది, లోపల ఉన్న మంచినీళ్లు కూడా చల్లబడిపోతాయి. అలా వాడికి ఇక్కడ పుట్టిన మందబుద్ధి ఏం చేస్తుందంటే ఆ జడత్వం అసలు వాడి కాళ్ళు చేతులు కూడా కదలమంటే కదపడు. అలా ఉంటాడు సోమరితనం. దాన్ని విరగ్గొట్టగలిగిన కిరణ సముదాయం ఉన్నవాడెవరంటే సూర్య భగవానుడు. అందుకే అసలు పిల్లలు ప్రయోజనాత్మకమైనటువంటి జీవితాన్ని గడపాలంటే, వంశానికి పేరు తెచ్చేవాళ్ళు కావాలి అంటే ప్రతి ఇంట తల్లిది ప్రధాన కర్తవ్యం. తండ్రికి అంత తీరుబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు.
తండ్రి మాట వినొచ్చు వినకపోవచ్చు, తల్లి మాట పిల్లలు కాదన్నారు. అమ్మ మాట పరబ్రహ్మము మాట వాళ్ళకి. నాన్న రోజు బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడు పెద్దయ్యాక కూడా పెట్టుకుంటాడు. నాన్న నువ్వు రోజు ఒక్కసారి మేడెక్కి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వస్తే తప్ప నేను నీకు పాలు కాచి పట్టుకొచ్చి ఇవ్వను అందనుకోండి అమ్మ. వాడు అమ్మ కోసం మొదలెడతాడు నమస్కారం. ఆ తర్వాత వాడు దేశంలోనే పేరుగాంచినటువంటి మహావిద్వాంసుడో లోకోపకారం అయిన తర్వాత అమ్మ నేర్పిన విద్య అని ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేస్తాడు. చాలు, ఆయన దిద్దుతాడు. ఇది ఇవాళ అత్యంత అవసరమైనటువంటి విషయం. దానికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు, మనం వెళ్ళక్కర్లేదు, ఆయనే ప్రతి ఇంటికి వస్తాడు. ఒక్కసారి ఆ తూర్పు దిక్కుకు తిరిగి అసలు ఆ సూర్యోదయం ఎంత చైతన్య దీప్తి అండి. లోకములోని ప్రాణులన్నీ ఉత్సాహాన్ని పొందేటటువంటి సమయం. తిక్కన గారు భారతంలో వర్ణిస్తారు. నీరజాకరములు నిష్టయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ పూర్వాద్రి మీద వెలుగుతాడు. ఆ తూర్పు కొండ మీద ఆయన వెలుగుతుంటేట ఎంత దీప్తి, ఎంత చైతన్యం అంటే నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు అనుకోండి, ఇలా పెట్టి ఉంటాడు, ఇలా రెండు చేతులు ముడుచుకుని ఉంటాయి. భగవంతుడి దర్శనం అయిందనుకోండి, అబ్బా అని ఇలా అంటాడు. స్వామి రెండు కన్నులతో నిన్ను చూశాను, ఇక నోటితో మాట్లాడదు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మంద మధురాలాపంబల పగడనది లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. అలా ఇలా రెండు చేతులు ఇలా పెట్టి ఆనందంతో మురిసిపోతుంటాడు. అలా రాత్రంతా పద్మాలు ఇలా మొగ్గలై ఇలా పెట్టి, హే భగవన్ సూర్యనారాయణమూర్తి ఎప్పుడొస్తావు 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 అని ఎదురు చూస్తాయిట. ఆ బాలభానుడి కిరణం సూర్యోదయం అవగానే వచ్చి ఇలా తగులుతుంది. తగలగానే ఇలా విచ్చుకుంటుంది, అబ్బా స్వామివారు వచ్చేసారు అమ్మయ్యా అని. అలా అవి రాత్రంతా చేసిన తపస్సుకి ఫలితంగా వాటిని అనుగ్రహించాడా అన్నట్టుగా వచ్చేట. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా. చక్రవాక పక్షులకి భార్యాభర్తలకి ఒండూరుల మీద విశేషమైన ప్రీతి. కానీ వాటికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు. అందుకని చీకటి పడగానే అవి ఆడపక్షి భర్తని కనిపెట్టలేదు, మగపక్షి భార్యని కనిపెట్టలేదు, కళ్ళు లేవు కదా. ఎగిరి పెడితే ఎక్కడ ఏ ముళ్ళల్లోనూ ఇరుక్కుంటామని భయం. అందుకని ఓ చెట్టు మీద కూర్చుని భార్య అరుస్తూ ఉంటుంది, ఓ చెట్టు మీద కూర్చుని భర్త అరుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడెక్కడో ఉన్నాడు అని వినిపించినా ఇది ఎగిరి వెళ్ళలేదు, అది ఎగిరి రాలేదు. అందుకని అలా రాత్రల్లా ఏడుస్తూనే ఉంటాయి. అలా వాటి ఏడుపు విని 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 ఆ భార్యాభర్తలు కలుసుకుని సంతోషిస్తారు. నువ్వేమిటి అతల బాగుని చీకటిని తోసి అవతల బారేసి ఉదయించి చక్రవాక పక్షులు కలుసుకునేటట్టు చేశాడా, వాటి అనురాగం పండేటట్టు చేశాడా అన్నట్టుగా ఉదయించేట. ఆ వెలుతురు రాగానే ఈ పిట్ట అక్కడికి ఎడుతుంది, ఆ పిట్ట ఇక్కడికి వస్తే రెండూ కలిసి చెట్టు మీద కూర్చుని ముక్కుతో ఓదాన్ని ఒకటి పొడుచుకుంటూ పరమ సంతోషంతో కోకోలాడుతూ కలుసుకుంటాయి చక్రవాక పక్షులు. రాత్రల్లా విరహం అనుభవించి పరమ ప్రేమతో కలుసుకోవాలని పరితపించినటువంటి చక్రవాక పక్షుల యొక్క శోకాన్ని చూసి బాధ చెంది నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని తెల్లవారేటప్పటికి చీకటిని పోగొట్టి ఉదయించి తన వెలుగు యొక్క స్ఫూర్తి చేత ఆ రెండు పక్షులు ఒకదాన్నొకటి చూసి కలుసుకుని సంతోషించేటట్టుగా వాటి అనురాగపు ఫలితమా అన్నట్టుగా ఉదయించినటువంటి ఆ బింబం ఎంత సంతోషం. కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరగిన గట్టి అనగా. ఏదో నేను ఇక్కడి నుంచి ఒక రకమైన బంక, అక్కడి నుంచి ఓ రకమైన బంక, ఇక్కడి నుంచి ఓ రకమైన బంక తీసుకొచ్చి 3 రకాలైన బంక ఓ దాంట్లో పోసేసి చల్లటి చోట పెట్టాను అనుకోండి, 3 కలిపి ముద్ద అయిపోయి ఒకటే అయిపోయి అనుకోండి. ఇప్పుడు ఎందులో ఏ బంక ఉంది తెలియదు, 3 కలిపి గంట కట్టేసాయి. అలా బ్రహ్మగారి సృష్టి శక్తి, విష్ణువు యొక్క స్థితి శక్తి, శంకరుడి ప్రళయ శక్తి 3 శక్తులు కలిపి ముద్ద కట్టేస్తే ఆ ముద్ద సూర్య భగవానుడు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా
చూడండి, ఇళ్లలో మనీ ప్లాంట్ అని చిన్న కుండీల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడో లోపల దుంప ఉంటుంది, దానికి పక్క నుంచి ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది. ఒక దుంపలోంచి 3 తీగలు వస్తాయి. 3 వేదములు ఎవరి నుంచి వచ్చాయంటే పరబ్రహ్మము నుండి వచ్చాయి. ఆ 3 వేదములు అంటే అథర్వణ వేదాన్ని 3 వేదాల్లోకే చెప్పేస్తారు సూక్తం రీత్యా. అయినప్పుడు ఈ 3 వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అదిగో ఏ దుంపలోంచి 3 తీగలు వచ్చాయో, అలా ఏ పరబ్రహ్మం నుంచి 3 వేదాలు వచ్చాయో ఆ దుంప అదిగో అక్కడుంది. అదే ఆ 3 వేదాలు పుట్టిన దుంప సూర్యబింబం. లోకంలో సాధారణంగా దుంప ఎక్కడ ఉంటుందంటే కింద ఉంటుంది, తీగలు కనపడతాయి. ఆ దుంప చూడాలనున్నా పీకితే తీగలు పాడైపోతాయి. కానీ ఈ దుంప మనం చూడాలని కోరుకోవలసిన అవసరం లేకుండా తానే పైకొచ్చి కనపడి తీగల్ని కూడా కాపాడుతుంది. ఎంత గొప్ప దుంప ఇది! కాబట్టి అతుల వేదత్రయలతికాచయము పొనిపొండన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క కన్నులు ఇలా తెరుచుకునేటట్టు చేస్తాడు. తెల్లవారిందనేటప్పటికీ అన్ని ప్రాణులు కళ్ళు తెరుచుకుంటాయి. మామూలుగా ఎవరైనా ఒకళ్ళనొకళ్ళు లేపాలి. ఏదో రాత్రి 12:30కి రైలు ఉంది అనుకోండి, ఏమయ్యా 11:30 అయింది ఇంకా బయలుదేరని లేపాలి, లేకపోతే అలారం పెట్టుకోవాలి. సూర్యబింబం వచ్చిందంటే ఇంకా నిద్రపోయాడంటే నేను వాడి గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి సూర్యబింబం వచ్చేటప్పటికి కలువలు ముడుచుకుంటాయి. అందుకని లోకుల యొక్క చేతులనేటటువంటి కలవ పువ్వులు ముడుచుకున్నాయి. అంటే ఇలా ఉన్నవి ఆయన్ని చూసేటప్పటికి ఇలా అంటాం. అంటే ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి కదా, కలవ పువ్వులయ్యాయి. హృదయములనేటటువంటి పద్మములు విచ్చుకున్నాయి. అందరికీ చైతన్యం, అబ్బా తెల్లవారిపోయింది, పదండి మన పనులు చేసుకుందామని సంతోషంగా జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఇది మామూలుగా కాదు. సూర్యోదయం అవుతోంది అంటే ముందే తెలుసుకుంటాయి కొన్ని ప్రాణులు. కోడి సూర్యోదయం అవుతోందంటే ఎంత సంతోషమో దానికి. మొట్టమొదటి సూర్యోదయం అయిపోతోందని లోకానికి తెలియచేస్తుంది. సుప్రభాతం పాడితే మనం చెప్పట్లేదండి, పరమ సంతోషంతో ఎన్ని ప్రాణులు సూర్యోదయం అవుతోందనేటప్పటికీ ఆనందపడిపోతాయి. భృంగా వళీచమ కరంద రసాను విద్ద చంగా రగీత నిరదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీచమకరందరసాను విద్ద చంగారగీత నినదై సహసేవనాయ. తామరపూలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగేసి అదిగదిగదిగో వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనం చేసుకుందాం రండి రండి ఆనంద నిలయానికి తలుపులు తీస్తున్నారని ఈ తామరపూలలో వాలినటువంటి ఈ గండు తుమ్మెదలన్నీ కూడా లేచి చక్కగా గుంపులు గుంపులుగా వెంకటాచలానికి బయలుదేరి వెడుతున్నాయి. ఆ సన్నివేశం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది. రసాను విద్ద జంగా రగీత నినదై సహసేవనాయ. అందులో ఆ తుమ్మెదలు జంకారం చేస్తూ పువ్వుల మించి వెళ్ళేటటువంటి పరిస్థితి, అసలు అవి సూర్యోదయాన్ని ఎలా కనపడతాయో ఎలా పెడతాయో పరమాద్భుతం. ఇది నేను మీకు నోటితో చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం కాదు. మాకు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం వెళ్ళడానికి మారేడుమిల్లి అని చెప్పి ఒక అటవీ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలోంచి వెడుతుంటే ఒకసారి నేను ఉదయం వేళలో భద్రాచలం వెడుతూ ఆ మారేడుమిల్లి అరణ్యంలో వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని 100 కార్లు ఆగిపోయి ఉన్నాయి. ఏమైందా కార్లు ఆగిపోయాయి అంటే, లేదండి ఇదంతా కూడా ఇప్పుడు తుమ్మెదలు కప్పేసే సమయం, అవి వెళ్ళిపోయే వరకు కార్లు వెళ్ళవన్నారు. అదేమిటని నేను ఆశ్చర్యపోయి దిగబోయాను. దిక్కండి కిందకి దిక్కండి, అద్దాల్లోంచే చూడండి అన్నారు. కాసేపటికి వచ్చే తుమ్మెదలు అసలు భూమి ఆకాశములు కనపడలేదు. ఇప్పటికీ వసంత ఋతువులో వస్తాయిట. అన్ని తుమ్మెదలు కప్పేసాయి. అంతే కప్పేసి ఇన్ని తుమ్మెదలు అరణ్యంలోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ వాటికి ఏమిటో మరి ఆ సూర్యనారాయణ మూర్తితో సంబంధం. వెళ్ళిపోయిన తర్వాత కారులన్నీ వెళ్ళిపోయాయి. అసలు నిజంగా తుమ్మెదలు కడుపు నిండా తేనె తాగి అవి వచ్చేటటువంటి సన్నివేశం ఆ రొద. అందుకే చూడండి, భక్తులు భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు రొద కింద బయలుదేరుతారు. శ్రీశైల సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని హరహర మహాదేవ జంభో శంకర అంటూ పెద్ద కేకలేస్తూ పెడతారు. తీరా అక్కడికి వెళ్ళాక
నిశ్శబ్దం. తుమ్మెద పువ్వు దగ్గరికి వచ్చేవరకే అల్లరి, పువ్వు దగ్గరికి వచ్చాక నిశ్శబ్దం. మన మనస్సులు కూడా తుమ్మెదలైతే ఆయన వంక ఒక్కసారి చూసేటప్పటికి నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, హృదయారవిందం, ముఖారవిందం ఏదైనా పద్మమే. అది చూసేటప్పటికి మన మనస్సు అనేటటువంటి భృంగం అలా ఉండిపోయి నిశ్శబ్దంగా అనుభవించాలి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని. అందుకనదిగో స్వామి అలా వస్తున్నాయి. ఈషత్ ప్రపుల్లస రసీనుహనాది కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆయాతి మందమడిల సహ దివ్య గంధై శేషాదృశే కరవిభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రపుల్లస రసీరుహనాది కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం. వెదురు పువ్వులు మొదలైనటువంటివి అపురూపంగా ఉంటాయి. అటువంటి పువ్వులు, వాటి మించి వచ్చేటటువంటి సువాసన అద్భుతంగా ఉంటుంది. తెల్లవారుజాముని విచ్చుకుని ఆ పువ్వుల మించి వచ్చేటటువంటి వాసన ఉందే, అది గుబాళిస్తోంది స్వామి, తెల్లవారుతోందని గుర్తు నిద్రలే. అసలు ఆ సూర్యోదయం అవుతోందనేటప్పటికీ వాతావరణం అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వరకే అనుకుంటాం సముద్యంతం అని పొంగిపోతున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి. ఎందుకో తెలుసా? అసలు అంతరిక్షంలో ఒక వైభవం ఉంటుంది. ఆయన మండలాకారంగా కాదు వెడతాయి ఆయన గుర్రాలు. వెడుతున్నప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కున బయలుదేరతాయి. తూర్పు దిక్కున బయలుదేరుతుంటేనే అరుణోదయం అని మొట్టమొదట ఆయన సారథి కనపడతాడు. ఎర్రటి కాంతులు వస్తాయి. ఆ ఎర్రటి కాంతులు వచ్చేటప్పటికి తూర్పు దిక్కున దేవేంద్రుడు లేచి నిలబడి, ఇంద్రుడు అధిపతి కదా, సూర్యుడికి నమస్కారం చేస్తాట. చేయగానే ఓ విచిత్రం జరుగుతుందట. మయూరక వివరించాడు. ఆయన అహల్య విషయంలో గౌతముడు ఇచ్చినటువంటి శాపం చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా ఆ కన్నుల కింద కానీ పద్మముల కింద కానీ కనపడతాయి. అది వికారమైనటువంటి స్థితిని పొందింది ఆ గౌతముడి శాపం వల్ల. మీ అందరికీ తెలుసు ఆ విశేషం. అవి పద్మములలా ఉంటాయి ఆ కళ్ళు. సూర్యకిరణములు ఎప్పుడైతే పడ్డాయో ఇంద్రుడి కళ్ళన్నీ విచ్చుకుంటాయిటంటే అంత అందంగా ఉంటుంది కదా సూర్యబింబం. అన్ని కళ్ళు విచ్చుకుంటే ఒళ్ళంతా పద్మాలు విచ్చుకున్న మనిషోడు ఎలా నించుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాట ఇంద్రుడు. అప్పుడు అనూరుడు పెద్ద కేకేస్తాట రథాన్ని నడుపుతూ, ఓ ఇంద్ర, నీ ఒళ్ళంతా కళ్ళు, ఆ కళ్ళన్నీ పద్మాల్లా ఉన్నాయి. అదిగో మా స్వామి కిరణాలు పడి నీ ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ విచ్చుకున్నాయి. అంటే నీ కన్నులన్నీ విచ్చుకున్నాయి. విచ్చుకుని ఎంత విచిత్రాకృతిలో ఉన్నావో రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్యరథం బయలుదేరిందంటే. అంటే ఇంద్రుడు లేచి నిలబడి తన గణములన్నిటితో నమస్కరిస్తాడు. తూర్పు దిక్కున బయలుదేరి మండలాకృతిగా ఆగ్నేయానికి తిరుగుతాడు. ఆగ్నేయానికి తిరగగానే అనూరుడు అరుస్తాట, ఓ అగ్ని, ఇప్పటి వరకు నీ కాంతి ప్రజ్వలంగా పైకొచ్చింది. ఇప్పటి వరకు లోకానికి నువ్వు కాంతినిచ్చావు. కానీ నీలోకి ఏ హవిస్సునిస్తారో ఆ హవిస్సును కూడా పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన సూర్యనారాయణుడు వస్తున్నాడు. ఆయన కాంతి చేత నీ కాంతి కప్పబడుతోంది. లేచి నిలబడి నమస్కరించంటే అగ్నిహోత్రుడు లేచి సూర్యనారాయణుడికి నమస్కరిస్తాట. మండలాకృతిగా ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరుగుతుంది రథం. తిరిగేటప్పటికీ యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి. అనూరుడు అరుస్తాట, ఓ యమధర్మరాజా, నువ్వు సూర్యనారాయణమూర్తికి కొడుకువి, నీ తండ్రి వస్తున్నాడు, లేచి నిలబడు. గుర్రాల యొక్క చప్పుడు వినపడ్డా, గుర్రాల యొక్క అరుపు వినపడ్డా, గుర్రాల యొక్క దౌడు వినపడినా దున్నపోతు జడుస్తుంది. జడిసి అటు ఇటు పరిగెడుతుంది. నీ వాహనం మహిషం దున్నపోతు. స్వామి రథం మీద వస్తుంటే ఆయన దివ్యమైన గుర్రముల యొక్క సకిలింపుకి, వాటి యొక్క చప్పుడికి నీ దున్నపోతు కంగారు పడి అటు ఇటు పరిగెడుతుందేమో, దాన్ని నీ వెనక్కి పెట్టుకో, వెనక్కి పెట్టుకుని ముందుకి నిలబడి తండ్రికి నమస్కారం చేయి అంటట. యమధర్మరాజు దక్షిణ దిక్కున నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తాట. దాటుతుంది. దాటి నైరుతి వైపుకెడుతుంది. వెళ్ళేటప్పటికి నిరుతి రాక్షసాధిపతి. నువ్వు ఎంత రాక్షసాధిపతివైనా ఇన్నాళ్లు భగవంతుని అనుగ్రహం లేక రాక్షస బుద్ధితో గణములను నడిపావు. ఇప్పుడు సాక్షాత్ స్వామి దృష్టి నీ మీద పడుతోంది. నైరుతి వైపుకు వస్తున్నాడు. నువ్వు ధన్యుడవైపోయావు. నైరుతి లేచి నిలబడి నమస్కరించంటే అంటే అప్పుడు నిరుతి లేచి నమస్కారం చేస్తాట. అట్నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి పశ్చిమాన జలములకు అధిదేవత వరుణుడు. ఆ అనూరుడు అరుస్తాట, ఓ వరుణుడా, నువ్వు లేచి నిలబడి నమస్కారం చేయడం కాదు, స్వామివారి యొక్క గుర్రములు ఆధారము లేనటువంటి ఆకాశ మార్గంలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పరిగెడుతున్నాయి. స్వామికి ఉపకారం చేయడం ఎటువంటిదో స్వామి రథానికి కట్టబడిన గుర్రాలకి ఉపకారం చేయడం కూడా అటువంటిదే. గుర్రాలకి చేసే మహోపకారం ఏమిటంటే వేడిక్కిపోయిన శరీరం మీద చల్లటి నీళ్లు చల్లితే గుర్రాలు సంతోషిస్తాయి.
అందుకని ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి, చల్లటి నీళ్లు ఇదిగో గుర్రముల మీద చిలకరించు అంటట. అనగానే పశ్చిమ దిక్కున వరుణుడు లేచి ఆయన గుర్రాల మీద నీళ్లు పోస్తాట. ఆ తడిసిపోయిన ఒంటితోటి గుర్రాలు ఇలా ఇలా విదిలిస్తే ఆ నీళ్లు లేచి దిక్పాలకుల మీద పడుతుంటాయిట. ఆ గుర్రాలు మండలాకారంగా వెళ్ళిపోతుంటే వరుణుడు లేచి నమస్కరిస్తాట. ఇలా వెళ్ళేటప్పటికి వాయువు వస్తాడు వాయువ్యంలో. ఓ వాయువా, ఇప్పుడే పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు స్వామి యొక్క గుర్రాల్ని తడిపాడు. ఇప్పుడు గాలి కూడా వేస్తే ఒళ్ళు చల్లగా వాటికి సేద తీరుతుంది. ఆయన గుర్రాల మించి చల్ల గాలి ప్రసరించి వాటి ఒళ్ళు చల్లబడితే సంతోషిస్తే స్వామి సంతోషిస్తారు. అంటే గాలి స్వామి గుర్రాల మీదకెళ్ళి అవి సేద తీరేటట్టుగా ఆనందపడేటట్టుగా చేస్తుందిట. నా గుర్రాల్ని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు వంక చూస్తుంటే వాయువు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కు కెడుతుంది గుర్రం. ఉత్తర దిక్కున కుబేరుడు ఉంటాడు. అనూరుడు అరుస్తాట, నీకు శంఖనిధి పద్మనిధి అని 2 గొప్ప నిధులున్నాయి. అందులో ఆ శంఖమన్న పేరు పద్మమన్న పేరు 2 మా స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధ రూపాలు. నీకింత గొప్ప ధనాధినాథుడవన్న పేరు వచ్చిందంటే మా స్వామి అనుగ్రహం. శంఖనిధి పద్మనిధికి అధిపతి అయిన వాడా, లేచి నిలబడి నమస్కరించంటట. అంటే కుబేరుడు లేచి నమస్కరిస్తాడు. అక్కడి నుంచి రథం ఈశాన్య దిక్కుకు తిరుగుతుంది. ఓ ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన శివ, నిన్ను నమస్కరించమని అడగం. ఎందుకంటే నువ్వు ఎలా అష్టమూర్తి తత్వంతో ఉంటావో అలా ఈ సూర్యుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. మీరిద్దరూ నమస్కారం చేసుకుంటే అద్దం ముందు నిలబడి నేను నాకు నమస్కారం చేసుకున్నట్టు ఉంటుంది బింబ ప్రతిబింబములకు. కాబట్టి ఆశ్చర్యమైన విషయం, ఏ ఇద్దరూ అష్టమూర్తి తత్వాన్ని పొంది ఉన్నారో వాళ్ళిద్దరూ ఒండరులు ఒకరికొకరు కనపడుతున్నారని అనూరుడు లేచి ఇటు అటు నమస్కారం చేస్తాడు. శివుడికి సూర్యుడికి రథం తిరుగుతుందట మండలాకారంగా. ఆ సూర్యోదయం అవుతుంటే అంతరిక్షంలో అంత హడావిడి జరుగుతుందట. అంత గొప్పగా ఉంటుంది అది. ఇక్కడి నుంచి కాదు, కిరణ సముదాయము చేత ప్రకాశించేటటువంటి సమస్త భువనములు లోకములు గ్రహమండలాల దగ్గర నుంచి ఆయన యొక్క అనుగ్రహంతో ప్రకాశించేటటువంటి సమస్త భూతములు కూడా అంత సంతోషాన్ని పొందుతాయిట. అక్కడతో ఊరుకోలేదు. బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు లేచి భయంతో నమస్కారం చేస్తారట. సమస్త భూతములు సంతోషంతో చేస్తే ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మాత్రం భయంతో చేస్తారట నమస్కారం సూర్యుడికి. ఎందుకో తెలుసా? బ్రహ్మగారంటాట, నేను పద్మసంభవుణ్ణి, శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాను. నువ్వు కానీ పక్కకి వెళ్ళిపోయావనుకో పద్మాలు ముడుచుకుపోతాయి. నువ్వు పక్కకి వెళ్ళిపోకు, అటు తిరిగినా ఒక కిరణం మాత్రం ఇటువైపుకు పెట్టు, లేకపోతే నాకు ఆసనం లేకుండా పోతుంది, ముడుచుకుపోతాయి. అందుకని సూర్యనారాయణ నా వైపు చూడడం మాత్రం మానకుసుమా, అటు తిరిగినా ఇటు కిరణం పడేటట్టు చెయ్యి అని తన వైపు చూడడేమో అని బెంగపెట్టుకుని భయపడుతూ నమస్కారం చేస్తాట. ఇక శ్రీ మహావిష్ణువు నల్ల కలువల యొక్క కాంతిని అపహరించగలిగినంత గొప్ప కాంతి కలిగింది వచ్చిందనుకోండి, ఆ కాంతిలో ఈ కాంతి ఇంకొండదు కాదు. నల్ల కలువ చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అసలు నల్ల కలువ నీటిలో కనపడితే ఎంత అందంగా ఉంటుందో. దాని ఆ గొట్టం తుంచి చేత్తో పట్టుకుంటే పైకి నల్లగా ఉండి దాని లోపల తెల్లగా ఉంటుంది, ఉండి నీటి బిందువులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా దాంట్లో ఇలా తల పెడితే ముఖం పెడితే చల్లగా తగులుతుంది. శంకర భగవత్పాదులు విచ్చుకోని నల్ల కలువతో పోలుస్తారు అమ్మవారి యొక్క కళ్ళని. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. అమ్మవారి కళ్ళు ఇలా ఇచ్చుకున్నాయనుకోండి, ఎదురుగుండా నిలబడలేం. ఇలా మూసుకుందనుకోండి, ఉన్మేషణ విషోత్పన్న విపన్న భువనావళి లోకాలుండవు. కాబట్టి ఆవిడ పరమ ప్రసన్నంగా ఇలా ఉందనుకోండి, బాగా విచ్చుకోకుండా బాగా ముయ్యకుండా మనందరం సంతోషంగా నిలబడతాం. అందుని విచ్చుకోని నల్లకలువ ఎలా ఉందో నీ కన్ను అలా ఉందన్నారు శంకరాచార్యులు. కాబట్టి ఆ నల్ల కలువల కాంతితో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరం అంతా కాంతివంతంగా ఉంటుంది. జలధర రేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో.
అంత అందమైనటువంటి కాంతితో ఉంటాడు. ఇంత కాంతి కలిగిన వాడికి అనుమానం వస్తుంది, అమ్మ బాబోయ్ సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు కదా, ఆయన తేజస్సు అంతా నా మీద పెడితే నా కాంతి వెలవెలబోతుంది. అప్పుడు ఏమిటి అంత అందంగా ఉంటాడన్నారు కానీ ఏమిటి ఈయన కాంతి వెలవెలబోయేంత కాంతి సూర్యనారాయణమూర్తి వస్తోందని నా వైపు చూసిన వాళ్ళు ఇంతకన్నా అదే బాగుందని అటు తిరిగిపోతారేమోనని ఎక్కువ కాంతితో నా కాంతిని హరించి కుసుమా సూర్యనారాయణ అని ఈయన ఆయనకి నమస్కారం చేస్తాట భయంతో. బ్రహ్మగారికి ఆసనం ముడుచుకుపోతుందని భయం, విష్ణువుకి తన ఒంటి కాంతి దొంగిలిస్తాడేమోనని భయం. ఇక శివుడు ఆయనకి కూడా ఈయన్ని చూస్తే ఒక భయంట. ఏమిటి ఆయనకి భయం అంటే పరమశివుడు లోకములన్నిటినీ కూడా కాపాడుతూ ఉంటాడు, జ్ఞానకారకుడై ఉంటాడు. అంత జ్ఞానకారకుడైనటువంటి శంకరుడికి ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి లక్షణం ఉన్నవాడు అనేటటువంటి గొప్ప కీర్తి ఉంది. ఇంత గొప్ప కీర్తి ఉన్నప్పటికీ కూడా, ఇంత తెల్లటి శరీరం ఉన్నవాడైనప్పటికీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కిరణములు వచ్చి ఆయన మీద పడ్డాయనుకోండి, ఆయన కాంతి పడిపోయిందనుకోండి, ఇంత తెల్లటి వస్తువు ఆ కాంతిలో మునిగిపోతుంది. మునిగిపోతే అసలు ఆ వస్తువు ఉందా లేదా అన్నది అర్థం కాదు. ఎందుకంటే ఆయన స్ఫటిక మణినిభం, అసలే తెల్లది, పెద్ద కాంతిలో ఉందనుకోండి కనపడదు. సెల్ ఫోన్కి తెల్లటి కవర్ వేశారనుకోండి, నల్లటి దాని మీద పెట్టాలి కనపడుతుంది. అంతేకాని మీరు ఎక్కడో ఏదో గదిలో పని చేసుకుంటూ దాన్ని పట్టుకెళ్ళి తెల్లటి పంచల షాప్ మీద ఎట్టారనుకోండి, మీకు అది కనపడదు. ఎందుకని? అసలే దానికి తెల్ల కవర్ వేశారు సెల్ ఫోన్కి, పైగా పట్టుకెళ్ళి తెల్లటి పంచల షాప్ మీద ఎట్టారు, ఎందుకు కనపడుతుంది? అదే నల్ల బట్ట మీద పెట్టారనుకోండి, ఏది ఫోను అనేటప్పటికి కనపడుతుంది. తెల్లటి శంకరుడు తెల్లటి కాంతిలో మునిగిపోయాడు అనుకోండి, అసలు శంకరుడేడి? అందుకని కనపడ్డు. అందుకని నీ కాంతి ప్రవాహంలో ముంచేసి నేనున్నానో లేనో అన్న అనుమానం లోకాలకి కల్పించకు సూర్యనారాయణమూర్తి. కొద్ది కొద్దిగా ముంచకుండా కాంతి ప్రసరించమని భయంతో నమస్కారం చేస్తాట. త్రిమూర్తుల్ని భయపెట్టగలిగినంత కాంతి పుంజంతో ప్రకాశించి బయలుదేరతాడు సముజ్యంతం. అది అగస్త్యుడి సంతోషం. అబ్బా ఏమి సూర్యోదయం కాదు. లోకంలో ఎక్కడైనా ఒకటి చూసామనుకోండి, మనందరం ఆయన్నే చూసామంటాం. ఏదో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసామనుకోండి, అయిపోయిందా దర్శనం అంటే అయిపోయింది. నేను వెళ్ళాను, మీరు వెళ్ళారు, చూసావా అలంకారం? చూశాను. కానీ సూర్యుడు ఎవరికి వాళ్ళకే వాళ్ళవాడు. అందుకే భీష్మాచార్యుల వారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహములన్ నానావిధానూరూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నన్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానోరూపకుడై ఒప్పుచునుండునట్టి భంగి. ఉన్నదొక్క సూర్యబింబమే. నేను చూశాననుకోండి, అబ్బా సూర్యనారాయణమూర్తి మా ఇంటికి వచ్చారు. అసలు లోకంలో ఒక విశేషం ఉంది. మహాత్ములు కొంతమంది బాగా సంతోషం పొందడానికి ఏం చేస్తారో తెలుసా? భగవంతుడు తినాలి అని కోరిక పుట్టిందనుకోండి, తేలికగా అటువంటి కోరిక తీర్చుకోవడానికి మార్గం నైవేద్యం సూర్యనారాయణమూర్తికి చెయ్యడమే. నేను కొంతమంది పెద్దల దగ్గర చూశాను కూడా ఈ విధానం. పాయసం వండి సూర్యుడికి ఎదురుగుండా పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన పుచ్చుకున్నాడు. ఎలా తెలిసింది మీకు అంటే, మూత తీశాననుకోండి, సూర్యకిరణములు అందులో పడ్డాయా? సూర్యకిరణములు అంటే కరములా? కరములంటే చేతులా? చెయ్యి అందులో పెట్టాడంటే తీశాడా? తీశాడంటే తిన్నాడా? తిన్నాడంటే పక్కన పద్మిని ఛాయా ఉషాకు కూడా పెట్టాడా? ఆయన ఆవిడ అందరూ తిన్నారా? ఇప్పుడు అంతకన్నా గొప్ప ప్రసాదం ఏమిటి నీకు? అలా ఇంకో చోట చూపించు నాకు. పరబ్రహ్మమైన సూర్యనారాయణమూర్తి యందు ప్రసాదము ఉచ్ఛిష్టంగా లభిస్తుంది. అందుకని ఎవరికి వాడికే సూర్యుడు, నేను పెట్టింది సూర్యుడు తిన్నాడు. ఆ సంతోషం మిగల్చగలిగిన పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యబింబం ఒక్కటే. అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్య జన్య కదంబ హృత్ సరోరుహములం నానా విధానోరూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతము. అమ్మో మహానుభావుడు అటువంటి స్వామి అందరి యొక్క హృత్సరోర్హముల యందు ఉన్నాడు. అందరి యొక్క హృదయ పద్మముల యందు ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు,
అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాణ్ణి చూడాలనుకోండి, లోపలికి ప్రయాణం రావాలి. ఈ పై కళ్ళు మూసేయాలి. ఈ కనురెప్ప తెరిచి ఉన్నంతసేపు ఎదురుగుండా లోకంలో ఉన్న వాటిని లోపలికి తీసుకొస్తుంది. నేను కళ్ళు తెరిచి అలా దేన్నో తేరిపారి చూశాను అనుకోండి, అబ్బా చాలా బాగుందే అనిపించింది అనుకోండి, వెంటనే అది మనసులోకి ఎడుతుంది. ఇంటికి వెళ్ళి ఏం చెప్తాను, నేను వస్తూ వస్తూ చూశాను, ఒక గులాబీ మొక్క ఉంది, అసలు ఆకులు కనపట్టలేదు తెలుసా, అన్ని పూలే, ఎంత బాగుందో అంటాను. ఇందులోంచి చూసింది ఇందులోకి వెళ్ళింది. ఊళ్ళో విషయాలన్నీ ఇందులోకి పట్టుకెడుతుంది. ఇది మూసి మనోనేత్రంతో లోపలికి వెళ్ళాను అనుకోండి, లోపల హృత్పద్మమునందున్నటువంటి పరమాత్మ స్వరూపుడైన ఆ భా పీతాభా కాంతి భాస్కర ఆయన కనపడతాడు. కానీ అలా లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యాలంటే ఎంత సాధన చెయ్యాలి. లోపలికి వెళ్ళి దర్శనం అంత కష్టం. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం ఏ కష్టం లేకుండా మా ఇంటి డాబా ఎక్కి నేను ఇంచుంటే ఆయన వచ్చి నాకు కనబడతాడు. ఎంత అదృష్టం! ఇంత తేలికగా అనుగ్రహించగలిగిన వాడు ఉన్నాడా? నీ ఎదురుగుండా వాడు వచ్చి దర్శనమిస్తే వాడు వద్దని దేనికోసమో పరిగెత్తిన వాడిని ఏమనగలను నేను? వీడికి నమస్కారం లేదా? ఎక్కడికో పరిగెడుతున్నావా నమస్కారాల కోసం? వీడికి పెట్టి పరిగెత్తు, మంచిదే. అసలు వీడిని వదిలేసి పరిగెడితే అర్థం ఉందా అందులో? కాబట్టి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ అంటారు భీష్మాచార్యుల వారు. అంత గొప్ప సూర్యబింబం సముజ్యంతం. ఆ ఉదయించేటప్పుడు దాని యొక్క స్ఫూర్తి అలా ఉంటుంది. అందరి యందు జ్ఞానచక్షు తెరుచుకుంటుంది. అంతేకాదు, అసలు అందులో ఒక పెద్ద విశేషం ఉంది. సముజ్యంతం అండంలో ధర్మము అక్కడ ప్రారంభమవుతుంది. ధర్మచక్రం తిరగడానికి ప్రారంభం ఎక్కడ అంటే సూర్యోదయంలోనే. రాత్రి అందరూ నిద్రపోతే ధర్మచక్రం ఎందుకు తిరుగుతుందండి? నిద్రపోవడమే ధర్మం. రాత్రి తెలివిగా ఉండకూడదు. రాత్రి తెలివిగా ఉంటే మహాభారతంలో ధృతరాష్ట్రుడిని విదురుడు అడుగుతాడు, నీకు ఎందుకు నిద్ర పట్టదురా? నాకు నిద్ర పట్టదు, ఏమైనా చెప్పన్నాడు. ఎందుకు నిద్ర పట్టదు? 3 లక్షణాలు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకటి, నీకు ఏదో రోగం ఉండాలి, రాత్రులు నొప్పి ఎక్కువవుతుంది, అందుకని నిద్ర పట్టదు. రోగం ఏమైనా ఉందా? లేదు. పరకాంత యందు వ్యామోహం ఉన్నవాడికి రాత్రులు నిద్ర పట్టదు. నీకేమైనా ఉందా అని అడిగాడు. లేదు. పరుల సొమ్ము నీదిగా చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నిద్ర పట్టదు. నీకేమైనా ఉందా అలాగని అడిగాడు. చెప్పకపోవడమే ఉంది. పాండవులకు చెందవలసిన రాజ్యం మా అబ్బాయికి ఇప్పించేయాలని తాపత్రయం, అందుకే నిద్ర పట్టదు. అందుకే నిన్ను పిలిచి మంచి మాటలు అడుగుతుంటే ఏమైనా చెప్పమని అన్నాడు. పోన్లే, తప్పు ఒప్పుకున్నావు అన్నాడు. సజ్జన సాంగత్యం ఉంది కాబట్టి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చి దర్శనం ఇచ్చాడు, విశ్వరూప దర్శనం. ఒక్క మంచివాడినైనా మిగల్చుకో జీవితంలో. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. రాత్రి నిద్రపోవడం ధర్మం. తెల్లవారితే ధర్మచక్రం కదులుతుంది. ధ్రియతేవా జనయిరితి ధర్మం అంటుంది అమరకోశం. తెలుసుకోవడం కాదు, అనుష్ఠించడం ధర్మం. తెల్లవారింది, నువ్వు సంధ్యావందనం చెయ్యాలి, ధర్మచక్రం కదులుతోంది. తెల్లవారింది, పూజ చెయ్యాలి, ప్రతి ఇంటా గంట మోగాలి. తెల్లవారింది, దాన ధర్మాలు చెయ్యాలి. తెల్లవారింది, ధార్మికంగా సంపాదించాలి. తెల్లవారింది, నీ కుటుంబ అభ్యున్నతి కొరకు నువ్వు ప్రయత్నించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని నమ్ముకుని నిలబడగలగాలి. దానికి అడుగో మహానుభావుడు ఆయన ఉన్నాడు. సర్వకాలముల యందు నన్ను కాపాడతానన్న పూనిక ఆయన ఉదయించడం దగ్గర మొదలైంది. ఆ తర్వాత యజ్ఞం చేశావో, యాగం చేశావో, పారాయణ చేశావో, ఏది చేసినా ఆయన ఉన్నంతసేపే కదా. ఆయన అస్తమించిన తరువాత చేసేది నిద్రపోవడం ఒక్కటే. సముజ్యంతం. ఆయన లేచాడంటే ధర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. అర్ధ సంపాదన నుండి సమస్తము అక్కడ మొదలవుతున్నాయి. అసలు ఆ ఉదయం అంత గొప్పది. ఒకడొస్తే ఒక పని, ఆయన వస్తే ఇన్ని జీవుల యొక్క ఇన్ని పనులు మొదలవుతున్నాయి. ఎంత అద్భుతం అసలు నిజంగా సూర్యోదయం. ఇంకా వదిలిపెట్టేస్తున్నాను ఆ నామాన్ని. ఎందుకంటే ఇప్పటికే 2 నేను కొట్టిన రన్స్. రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం. ఆయన మహానుభావుడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడతాడు. ఇది విచిత్రం. దేవతలు అంటే దైవ కార్యాన్ని నిర్వహిస్తారు. దివ్ అన్న శబ్దం, దివ్ అంటే కాంతి, కాంతి స్వరూపులై ఎప్పుడూ లోకోపకారము కొరకు ధర్మ సంరక్షణం కోసం దేవతలు ప్రవర్తిస్తుంటారు. అందుకు ఈశ్వరుడు వాళ్ళని కాపాడుతుంటాడు. రాక్షసులు కేవలం భోగాన్ని అపేక్షిస్తారు. మీకు చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి?
ఈ శరీరం ఉండగా గట్టెక్కిపోవాలనుకున్నవాడు దేవతా లక్షణం ఉన్నవాడు, ఈ శరీరంతో ఉండిపోవాలనుకున్నవాడు రాక్షస లక్షణం ఉన్నవాడు. అంతే తేడా. మీరు అన్నమాట మాకు కొంచెం కష్టంగా ఉందంటారేమో. ఈ శరీరానికి ఋతుమంతం అని పేరు. ఋతుమంతం అంటే ఏమిటి? ఇందులో ఉండి వేదం ఏ భోగాలు అనుభవించమందో ఆ భోగాలు అనుభవించి, ఈ భోగాలన్నీ భోగాలా అన్న వైరాగ్య భోగం పొంది, వైరాగ్య సుఖం పొంది, దానివల్ల తామరాకు మీద నీటి బొట్టులా ఉండి, ఏ సంగం లేకుండా పరమాత్మ యందు మనసుంచి చిత్తశుద్ధి వలన జ్ఞానము పొంది, జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని పొందాలి. అది దైవీ గుణము అంటారు. ఇక్కడే ఉంటారు దేవతలు. వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి పనుల యందు అనురక్తి పొంది ఉంటుంది లోపల నుంచి. ఈ మంచి పనుల యందు అనురక్తి కలిగి మంచి పనులు చేసిన తరువాత దీని మీద భ్రాంతి ఉండదు. నేను మీతో చెప్పింది మీరు బాగా పట్టుకున్నారో లేదో, అందుకు ఆశ్రమం మారుస్తారు. మీరు నేను చెప్పేది చాలా చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను సుమండి, మీరు కొంచెం బాగా జాగరూకతతో పట్టుకోవాలి. ఆశ్రమము కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పిన కట్టు కాదు. ఆశ్రమం మార్చుకోవడం కట్టు మీద కట్టు. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని. బ్రహ్మచారి అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడం. ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత శరీరమునందు కామము పొటమరిస్తుంది కాబట్టి, అది మనసు యొక్క లక్షణం కాబట్టి దాన్ని ధర్మంతో ముడివేసేయాలి. అందుకని ధర్మపత్నితో కలుపుతారు. కలిపినప్పుడు ఏం చేస్తారంటే కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారుతుంది, కట్టు విప్పరు. మీకు అర్థం అవ్వాలంటే, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళాం. నేనేదో సాయంకాలం ఇంకా పొలంలోంచి వచ్చేసే ముందు కొంత పచ్చగడ్డి కోసి పట్టుకొచ్చి, ఒరే ఆవుకు పట్టుకెళ్ళాలి గట్టిగా కట్టు అన్నాను. నేను ఆనపకాయ కోసుకురావడానికి వెళ్ళాను. పొలంలో పాదు ఉండదా, పాదుకు ఆనపకాయ ఉండదా, ఆనపకాయ కోసం వెళ్ళాను. వీడు 2 తాటాకులు తీసుకొచ్చి ముడేసి ఆ పచ్చగడ్డి కింద పెట్టి వాడి మోకాలతో గట్టిగా నొక్కి ముడేశాడు 2 వైపులా. నాన్నగారండి పచ్చగడ్డి మోపు కట్టేశాను. నేను వచ్చి దాన్ని కదిపి చూశాను ఎత్తుకోవడానికి. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత గడ్డి జారిపోతుంది, బిగుతుగా లేదు. నేను ఇదేం కట్టు కట్టడం రా అని విప్పేశాను అనుకోండి, చిన్నబుచ్చుకుంటాడు. అందుకని నేనేం చేశానంటే ఇంకో 2 తాటాకులు తీసుకుని తడప చేసి వాడు వేసిన కట్టు పక్కన ఈ తాటాకు పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా దగ్గర చేసి కట్టేశాను. ఇప్పుడు అటు ఇటు కట్లేశాను. పచ్చగడ్డి ఇంకా దగ్గరకి నొక్కుకుంది. ఇప్పుడు నేను బిగుతైన కట్లేశాక నా కొడుకేసిన కట్లు ఏమైపోతాయి? జారిపోయాయి. కట్టు మీద కట్టు ఆశ్రమం మార్చడం ధర్మం కోసం. అదంతా ధర్మం కోసం. కట్టు జారుతుంది, ధర్మం కోసం జారుతుంది తప్ప వేరొక ప్రయోజనం కోసం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు, గృహస్థాశ్రమం అన్న కట్టు వేస్తే ఎందుకు జారిపోయిందంటే ధర్మం కోసమే. నాకు పితృరుణం తీర్చుకోవాలి, ధార్మికమంగా సంతానాన్ని కనాలి, అది ధర్మపత్ని వలన పొందాలి నేను. అందుకని నా కామం ధర్మంతో ముడిపడాలి. అందుకని బ్రహ్మచర్యం అన్న కట్టు జారింది. కానీ ధర్మం అన్న కట్టు అలాగే ఉంది. అలాగే అన్ని మారుతూ పెడతాయి. అప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క సుఖాలు ఉంటాయి. గృహస్థు ఉన్నాడు అనుకోండి, భార్యతో ఉంటాడు, బిడ్డల్ని కంటాడు, మధురాన్నం తింటాడు, నైవేద్యం పెడతాడు. వేదం ఏ భోగాలను అనుభవించమందో ఆ భోగాలను అనుభవిస్తాడు. చక్కగా మంచి బట్ట కట్టుకుంటాడు, ఏదో ఇల్లు కట్టుకుంటాడు, దానం పట్టుకుంటాడు, చక్కగా 10 వస్తువులు దాచుకుంటాడు, అన్నీ చేస్తాడు. అన్నీ చేసిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమి ఈ సంసారం, ఏమి ఈ సుఖాలు, ఇవన్నీ అనుభవించారు, ఇవన్నీ సుఖాలు కావు అని అన్నీ వదిలేసి అరణ్యానికి పోయి భార్యతో కలిసి మానప్రస్తుగా ఉంటాడు. అది వైరాగ్య సుఖం. ఈ వైరాగ్య సుఖం తర్వాత అసలు ఈ శరీరం అనేటటువంటిది అనిత్యం అండి అన్న విషయం రూఢం చేసుకుంటాడు. అనిత్యం అని తెలిసిపోయింది కాబట్టి నేను చెప్పేస్తానండి అంటావు. అది పడిపోయే వరకు ఎదురు చూస్తాడు. తనంతటా అది పడిపోతుంటే అది దాని ధర్మం, అది పడిపోతుంది. దానికోసం బెంగపెట్టుకోక్కర్లేదు. ఒక వెంట్రుక ఎలా రాలిపోతుందో అలా ఇది కూడా పడిపోతుంది. ఓ దీనికి పడిపోయే కాలం వచ్చేసింది, ఇది పడిపోతోందని పడిపోతున్న దాన్ని సాక్షిగా చూస్తాడు, ఆత్మగా విడుదల పొందుతాడు. అందుకని ఇది ఋతుమంతం. బాగా అర్థం కావాలంటే భగవాన్ రమణులు ఒక ఉపమానం చెప్పారు. విస్తరాకు కుడతారు. అంటే ఇప్పుడు మరి ఎవరైనా కుడుతున్నారో లేదో నాకు తెలియదు. బాదమాకులు కోసి శుభ్రంగా కడిగి పొడి బట్టతో చక్కగా ఓ తడిబుట్ట పిడిచి తుడుస్తారు, ఎక్కడ బూజు సాలిపురుగు లేకుండా తుడిచేసి చీపురు పుల్ల తెచ్చి, ఇల్లు ఉడిచిన చీపురు పుల్ల కాదు, కొత్త చీపురు కట్టలో చీపురు పుల్ల తెచ్చి మధ్యకి చీల్చి ఊడిపోకుండా అందంగా కుట్టు కుడతారు.
కుట్టిన తర్వాత గుండ్రంగా కుడతారు, మధ్యలో ఎక్కడా కన్నం ఉండదు, ఆకులన్నీ కలిసి గుండ్రంగా వస్తాయి. ఇప్పుడు ఈ విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? పెట్టకుప్ప మీదకి వెళ్ళిపోతుంది. కానీ కుట్టి పెట్టకుప్ప మీద పారేస్తావా? ఆ విస్తరి కుట్టాలి, ఇంటికి అతిథి రావాలి, అతిథి కాకపోతే పోనీ భర్తకి విస్తరి వెయ్యాలి, అన్నీ వడ్డించాలి, నెయ్యి అభిగారం చెయ్యాలి, ఆయన పరిశేచనం చెయ్యాలి, అన్నం తినేయాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఈ విస్తరాకుని మడిచి పెట్ట మీద పారేయాలి కాదు. అంతేగాని ఇది ఎలాగో చివరికి అక్కడికి వెళ్ళిపోతుందంటే నేను అక్కడ పారేస్తావా? పారయ్యావు, దాని ప్రయోజనం అయిపోవాలి. ఇది కూడా అంతే ఋతుమంతము. ఇది ఎందుకు వచ్చిందో అది పూర్తి చెయ్యాలి. దీన్ని శాస్త్రమునందు గురువునందు అనురక్తితో వాడాలి. బాగా అంతర్ముఖత్వాన్ని పొంది పరిశీలనం చేయాలి. ఈ సుఖములు కావన్నది స్వానుభవంలోకి రావాలి. వైరాగ్య సుఖం పొందాలి. శరీరం పడిపోతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండగలగాలి. ఇవి దేవతాగుణములు. ఈ దేవగుణములు ఉన్నవాడెవరో, ఏ సాధకుడున్నాడో వాడికి ఈ శరీరాన్ని పోషించి నిలబెట్టేవాడు, బుద్ధినిచ్చేవాడు, శ్రద్ధనిచ్చేవాడు ఆయనే. ఇంకొకడు ఆయన అన్నీ ఇలాగే చెప్తాడండి, ఏదో పిలిచారు కాబట్టి కాకినాడ నుంచి, వినడానికి బాగుంటుంది కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి, హాయిగా సంతోషంగా ఏదో భగవంతుడు టీవీ ఇచ్చాడు, లేవగానే చూసుకోవాలి, బెడ్ కాఫీ అని ఉంటుంది, అది అవన్నీ నేను ఎందుకు చెప్పాలి? లోకంలో తెలియని విషయాల బట్ నేను చెప్పవలసిన అవసరమే ఉంది. కాబట్టి ఇతర విషయాలు అక్కర్లేదు, దీంతో భోగం అనుభవిస్తే చాలు. కానీ వాడికి కూడా ఆ భోగం అనుభవించడానికి శరీరమునందు సమర్థత ఇచ్చేవాడు వాడే. వాడికన్నా ఇంకొకడు మాత్రం కాడు, వాడే ఇస్తున్నాడు. కాబట్టి దేవాసుర నమస్కృతం. అందుకే వాడేం చేస్తాడో తెలుసా? ఇంత శ్రద్ధతో చేయకపోయినా ఎందుకు వచ్చిన కూడా వీడు ఎదురు తిరగకుండా ఉంటాడని స్నానం చేసో తువ్వాలు కట్టుకుని అగరత్తి తిప్పి వెళ్ళిపోతాడు. నువ్వు అగరత్తే తిప్పావు, వాడు 3 దీపాలు ఇట్టాడని వాడికి ఎక్కువ ఇవ్వడు, వీడికి తక్కువ ఇవ్వడు, అందరికీ సమానంగా ఇస్తాడు. ఎవడు ఎలా వాడుకుంటాడన్న దాన్ని బట్టి అభ్యున్నతిని పొందుతాడు. అది ఆయన గొప్ప తప్ప ఆయన యందు పక్షపాత బుద్ధి లేదు. 2 దేవాసుర నమస్కృతం. దేవతలు దేవతా కార్యం చెయ్యాలన్నా, రాక్షసులు రాక్షస కార్యం చెయ్యాలన్నా చిత్రం ఏమిటంటే ఇద్దరూ భగవంతుడికే నమస్కారం చేస్తారు. ఇద్దరూ భగవంతుడికే చేస్తారు. ఇద్దరు ఏమంటారండి? వాడు లోకాన్ని పాడు చెయ్యాలి, నేను సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అని దండం పెడతాడు. వాళ్ళు మేము సంకల్పించిన కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తయ్యేట్టు చూడు స్వామి అంటాడు. వాడు లోకరక్షణ చేస్తాడు, వీడు లోక భక్షణ చేస్తాడు. ఆయన శక్తిని ఇస్తాడు. ఒకడు అటెళ్ళి పాడైపోయాడు, ఒకడు ఇటెళ్ళి తరించిపోయాడు, అంతే తేడా. ఆ ఇద్దరూ నమస్కరిస్తారన్న మాటలో అర్థం ఏమిటంటే ఇద్దరినీ పోషించేవాడు ఆయనే. ఆయన యందు వైషమ్య బుద్ధి లేదు, ఆయన యందు పక్షపాతం లేదు. ఆయన యందు పక్షపాతం ఉందనుకోండి, లెక్క తీశాడనుకోండి, ఒరే ఇవాళ ఆదిత్య హృదయం చెప్తున్నావు కదా, నీకింత వయస్సు వచ్చింది కదరా, నువ్వు రోజు నిద్ర లేచిన తర్వాత నాకు నమస్కారం పెట్టకుండా బతికిన రోజుల సంఖ్య నీకు చెప్పనా అని వచ్చి ఇక్కడ నించున్నాడు అనుకోండి, నేనేమంటాను, స్వామి ఇప్పుడే బాగుండదు, సభలో చెప్పకండి అంటాను కాదు. నేను నిజంగా రోజు నమస్కారం చేసేసానా? చేస్తే ధన్యుణ్ణి. చేశానని ఎందుకు చెప్పాలి? చెయ్యలేదని అనాలి. అయినా ఆయన నాతో ఆదిత్య హృదయం చెప్పిస్తున్నాడే, మీరందరూ చేసిన వారు, మీతో వినేటట్టు చేస్తున్నాడే, ఎంత చమత్కారమైంది. దేవాసుర నమస్కృతం. మంచి భావన ఉండి అకస్మాత్తుగా రజోగుణం పుడుతుంది ఒక్కొక్కళ్ళు, అప్పుడు విచిత్రమైన రాక్షస బుద్ధి పుడుతుంది, అయినా అనుగ్రహిస్తాడు. అది ఆయనలో గొప్పతనం. అంతేగాని ఒరే నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తానండవు. మీకు నేను ఉదాహరణ చెప్పనా? భాస్కర రాయల వారు ఉన్నారు, లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. మహానుభావుడు భాస్కర రాయల వారంటే సామాన్యుడు కాడు. ఆయనకి బాలాకీ నగరం అని ఉత్తర భారతదేశంలో దాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. చంద్రసేన జాధువుడు అని ఒక సేనాపతి. ఆ చంద్రసేన జాధువుడు ఈ భాస్కర రాయల వారికి గొప్ప శిష్యుడు. ఈయన ఒకసారి ఆ బాలాకీ నగరం వైపుగా వెడితే ఆయన వచ్చి ఈయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, మహానుభావ గురువర్యా, ఇంతకాలానికి వచ్చారు, నాకు సంతానం లేదు, మీరు అనుగ్రహిస్తే, మీరు చల్లని చూపు చూస్తే మీరు తప్పకుండా నువ్వు కొడుకుని కట్టావు రానొక్క మాట అంటే నాకు కొడుకు పుడతాడు, మీ ఆశీర్వచనం నాకు అంగరక్ష, కాపాడండి అన్నాడు. గురువు ప్రసన్నుడయ్యారు. గురువు తలుచుకుంటే చేయలేంది ఏముంటుందండి? అధిగత అధిగత తత్వ శిష్యహితయోజ్యత సతతం. ఎప్పుడూ శిష్యుడి యొక్క హితాన్ని కోరుతాడు. ఆయనకి తత్వం తెలిసి ఉంటాడు. ఆయన వీటి యందు మమేకంగాడు.
కోరుకున్న శిష్యుడికి ఆ తత్వము చెప్తాడు. కాబట్టి వెంటనే ఆ భాస్కరరాయల వారు అన్నారు, నీకు గొప్ప కొడుకు పుడతాడు రా అని ఆశీర్వచనం చేశారు. చాలా సంతోషించాడు. చంద్రసేన జాధవుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో దేశాటనం చేస్తూ వెళ్ళిపోయాడు. ఇదే భాస్కరరాయల వారి దగ్గర మంత్రోపదేశం పొందాడు. మంత్రోపదేశం పొంది శ్రీశైలం భ్రమరాంబికాదేవి అనుగ్రహం చేత వాగ్వైభవాన్ని పొందాడు. ఆయన నోటి వెంట ఏదైనా అంటే అయిపోతుంది. అంత గొప్ప వాక్పటిమ పొందాడు. నారాయణ దేవుడిని భాస్కరరాయల వారి శిష్యుడు. భాస్కరరాయల వారే ఇచ్చారు మంత్రం. కాబట్టి భాస్కరరాయల వారి గురువు. ఆయన వచ్చాడు బాలాకీ నగరానికి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు ఉన్నవాడు ఊరుకోకుండా వెళ్ళి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా మా ఆవిడ కడుపులో ఏ శిశువు ఉందో చెప్తారా అన్నాడు. ఆయన అన్నాడు, చటుక్కున ఆడ శిశువు అన్నాడు. ఆయన ఎప్పుడు భ్రమరాంబ అమ్మవారిని లోపల ధ్యానం చేస్తుంటాడు. అందుకని ఆ సంతోషంలో ఆడ శిశువు అన్నాడు. ఈయనన్నాడు, అదేమిటి మీరు ఆడ శిశువు అంటున్నారు? భాస్కరరాయల వారు కొడుకు పుడతాడనే నాకు వరం ఇచ్చారే అన్నాడు. వెంటనే ఈ నారాయణ దేవుడు అన్నాడు, తుచ్చుడా, ఎంత పని చేశావురా? నాకు మంత్రోపదేశం చేసిన గురువు మా గురువు గారు. అటువంటి గురువు గారు కొడుకు పుడతాడని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద పడి కడుపులో ఏ శిశువు ఉందని అడిగావు అంటే, నేనిప్పుడు ఆడపిల్లన్నాను. నా మాట నిజమైతే గురువు గారి మాట పోతుంది. నా మాట అబద్ధమైతే భ్రమరాంబకి సంబంధించిన ఉపాసన బలం పోతుంది. కాబట్టి రెండూ నిజం అవుతాయి. గురువు గారు చెప్పినట్టు మగపిల్లాడు, నేను చెప్పినట్టు ఆడపిల్ల. మగ ఆడ కాకుండా ఉంటాడు కాబట్టి నపుంసకుడు పుడతాడు రా నీ కొడుకుగా అని చెప్పి వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు. ఏడిచాడు. రామచంద్ర జాధవుడిని పేరు పెట్టాడు ఆ పిల్లాడికి. మళ్ళీ వచ్చారు భాస్కరరాయల వారు. వస్తే వెళ్ళి భాస్కరరాయల వారి మీ కాళ్ళ మీద పడి నపుంసకుడు పుట్టాడన్నారు. తెల్లబోయారు భాస్కరరాయల వారు. అదేమిటి, నా వాక్కు అమోఘం అంటే తిరుగులేదే, ఇలా ఎందుకు జరిగిందన్నారు. అప్పుడు జరిగిన కథ అంతా చెప్పారు. సరే బెంగ పెట్టుకోకు, లోకంలో ఎటువంటి విషయాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఆయన యొక్క ఆరాధనలో తృచ అర్ఘ్య విధానం అనే ఒక విధానం ఉంది. అది ఇక బ్రహ్మాస్త్రం. సూర్యుడి విషయంలో అనుగ్రహాన్ని తెచ్చి పెట్టేస్తుంది అంటారు పెద్దలు. కృష్ణానదిలో నేను కర్ణాటక దేశంలోకి వస్తుంది ఆ ప్రాంతం. అక్కడ నేను ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని తృచ అర్ఘ్య విధానంతో ఉపాసన చేసి ప్రసన్నుండి చేసుకుని నపుంసకుడైన నీ కొడుకుని పురుషుడుగా మారుస్తానని ఆ కొడుకుని చంద్రసేన జాధవుణ్ణి, రామచంద్ర జాధవుణ్ణి కూడా వెంట పట్టుకుని శిష్యులందరినీ తీసుకుని కర్ణాటక రాజ్యంలో ముమ్ముళ్ళ అనుకుంటాను, మునిమళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కృష్ణానది అంత దూరంలో ఉండగా ఇక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకుని రోజు కృష్ణానదికి వెళ్ళి తృచార్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించి ఎండెక్కిన తర్వాత నడిచి కుటీరానికి వచ్చేవారు. ఆయన కాళ్ళు బొబ్బలెక్కిపోతే భాస్కరరాయల వారి శిష్యుల్ని పిలిచి అన్నారు, రే కాళ్ళు బొబ్బలెక్కేరా, నడవడం క్లేశం అవుతోంది, నీటిలో నిలబడాలి కదా, కుటీరాన్ని నదీ తీరానికి మారుద్దాం అన్నారు. అందులో ఒక శిష్యుడు అన్నాడు, హే బ్రహ్మన్, మనమే నది దగ్గరికి వెళ్ళాలా, మీరు తలుచుకుంటే నది మన కుటీరానికి రాదా? ఈ ఆలోచన ఎందుకో రాలేదురా, నదినే దగ్గరికి రమ్మంటాను అని ఆయన సూర్యనారాయణమూర్తిని తృచార్ఘ్య విధానంతో పూజ చేసి పిలిచారు. ఇలా రా అన్నారు. వచ్చాడు సూర్యనారాయణమూర్తి. ఏం కావాలి మీకన్నాడు. నీకే నేను అర్ఘ్యం ఇచ్చి రోజు పూజ చేస్తున్నాను, ఈ పిల్లవాడు నపుంసకుడు పురుషుడు కావాలి. కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి, కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నాడు. సూర్యనారాయణమూర్తి నవ్వి అన్నాడు, ఎందుకు అలా ప్రవహింపచేస్తే ఏం చేస్తారు? నాకు పూజ చేస్తారు, మీరు తృచార్ఘ్య విధానంలో ఆరాధిస్తారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కనపడాలి. కనపడితే ఏం అడుగుతారు? ఈ పిల్లవాడిని పురుషుణ్ణి చేయమని అడుగుతారు. ఇప్పుడే చేసేస్తాను, ఇంకా మళ్ళీ మీరు నా దానికోసం నదిని మీ గుమ్మం ముందుకు తేవడం ఇవన్నీ ఎందుకు, అక్కర్లేదన్నారు. అంత సత్వగుణ సంపన్నుడైన భాస్కరరాయల వారికి సర్రున కోపం వచ్చింది. నేను బెచ్చగాడిని అనుకుంటున్నావా? ఏవి నువ్విస్తే పుచ్చుకోమంటున్నావు? నీ ఆరాధన విధానం లోకంలో లేకుండా చేసేస్తాను, తపస్సు చేశాను. సూర్యనారాయణమూర్తి అన్నాడు, అంత కోపం ఎందుకండి? నదిని మీ కుటీరం ముందు నుంచి ఎందుకు తీసుకురానన్నానంటే, ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు నియమం చేశాడు నదులు ఇలా ప్రవహించాలని. ఆ ప్రవాహాన్ని మళ్లించడం నేను చెయ్యకూడని పని, అందుకని వద్దన్నాను. మీరు కోపగించారు కనుక మీరు ఉన్నంత కాలం ఆ కుటీరం ముందు నుంచి వెళుతుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత నది యథా మార్గంలోకి వెళ్ళిపోతుంది. సరేనన్నాడు.
ఆ నది ఆయన కుటీరం ముందుకు వచ్చింది. తృచార్ఘ్య విధానంలో మళ్ళీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించారు. అప్పుడు ఆయన ప్రసన్నుడై, చాలా బాగా ఆరాధించావో, ఏం కావాలన్నారు. ఈ పిల్లాడిని నపుంసకుడిని పురుషుణ్ణి చెయ్యన్నారు. పురుషుణ్ణి చేశారు. అప్పుడు చంద్రసేన జాధవుడు చింత చెట్లతో కూడుకున్న అగ్రహారాలు దానం చేశాడు. ఇవి బ్రాహ్మణులు తినాలి, అమ్మితే పురుగులు పుడతాయని చెప్పి ఆయన శాపం ఇచ్చారు. ఇప్పటికీ అక్కడ చెట్టు చింతకాయ కోసుకుని చారు పెట్టుకుంటే పనికొస్తుంది. ఆ చింతకాయలు అమ్మితే అందులో చింతకాయల్లో ఇది ఉండదు, రసం ఉండదు, పురుగులు ఉంటాయి. ఇప్పటికీ కర్ణాటకలో ఉంది ఆ గ్రామం. భాస్కర్ రాయల వారంటే అంత శక్తి సమన్వితులు. ఒకనాడు సత్వగుణంతో ఆరాధించిన అనుగ్రహించాడు, ఒకనాడు రజోగుణంతో ఆయన నీ పూజ లేకుండా చేసేస్తానన్నా అనుగ్రహించాడు. కోపం లేదు. భాస్కర్ రాయల వారికి కోపం వచ్చిందేమో కానీ సూర్యనారాయణమూర్తికి కోపం రాలా. మహానుభావుడు అంతే ప్రసన్నుడై అనుగ్రహించాడు. దేవతల్ని అలా అనుగ్రహిస్తాడు, అసురుల్ని అనుగ్రహిస్తాడు. ఇద్దరూ ఆయనకే నమస్కారం చేస్తారు. అది విచిత్రం. ఇద్దరూ ఎవరికి నమస్కరిస్తారంటే సూర్యుడికే నమస్కరిస్తారు. ఇద్దరినీ కాపాడేవారు ఎవరంటే ఆయనే కాపాడతారు. ఆయనే ధర్మానికి ప్రాతిపదిక అయి ఉంటాడు. అసలు ఈ దేశం గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఆయన అనుగ్రహాన్ని ప్రధానంగా చేసుకుంటారు. అందుకే పూర్వం యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయం అవగానే భేరీ మోగించేవారు. ఈలోగా యుద్ధం జరుగుతుంటే ఏ శత్రువు కోసం యుద్ధం చేస్తున్నారో ఆ శత్రువు దొరికాడు, జుత్తు పట్టుకున్నాడు, కత్తి ఎత్తి ఇంకా కంఠం మీద ఇలా వెయ్యబోతున్నాడు. సూర్యాస్తమయమైందని భేరీ వినపడింది అనుకోండి, వదిలిపెట్టేసేవాడు. మీకు ప్రపంచం మొత్తం మీద యుద్ధం కూడా ధర్మయుద్ధం చేసిన జాతి ఏదైనా ఉంటే ఒక్క భారతదేశమే. యుద్ధం కూడా ధర్మమే. ధర్మం తప్పిన యుద్ధం కూడా చేయలే ఈ దేశం. అంత గొప్ప దేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. కాబట్టి ఎవడు అలా ధర్మం కోసం నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు. ఎవడు అలా ఋతుమంతంగా శరీరాన్ని వాడుకోవాలనుకుని మంచి గుణములతో ఉంటాడో వాడు మోక్షం వరకు వెళ్ళేటట్టుగా అనుగ్రహిస్తాడు. జ్ఞానమిచ్చి విడుదలనిస్తాడు. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి. అందుకే ఆయన రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అంటూ పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు. ఆ రెండో పాదాన్ని మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు చెప్తాను. మీతో ఒక్క మాట మనవి చేస్తాను, దయచేసి వినండి. ఇది ఏదో పాఠ్య ప్రణాళికలా పూర్తి చేయడం నాకు జీవితంలో అలవాటు కాలేదు. నేను ఏదైనా ఇది పూర్తి చెయ్యాలి అంతా చెప్పాలనుకున్నాను అనుకోండి, నేను అప్పుడు కాలపరిమితి తీసుకోను. నేను 5 రోజులు చెప్తా, 3 రోజులు చెప్తా అన్నా. ఆదిత్య హృదయం అయిపోయే వరకు హరిప్రసాద్ గారు గుంటూరులో ఉంటానంటారు. అలా అన్నాను అంటే అర్థం ఏంటంటే అది 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, పూర్తి చేస్తాను. నేను 5 రోజులు ఉంటాను అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆదిత్య హృదయం 5 రోజులలో నేను చెప్పిన తరువాత ఆయనకి నమస్కారం చేయాలన్న బుద్ధి నాకు స్థిరపడి మీ అందరిలో ఒక్కరైనా ఆయనకి నమస్కరిద్దామన్న బుద్ధి కలిగేటట్టు చెప్పమని నేను ఆయన్ని ప్రార్థించడానికి ఈ ప్రయత్నం తప్ప ఇదేదో సిలబస్ లాగా అన్నీ చెప్పేసి ఆదిత్య హృదయం పూర్తి చేశానని చెప్పడం నాకు మక్కువ లేని విషయం. తనివి తీరా ఒక్క నామైనా అంత సంతోషంగానూ చెప్పడమే నాకు ఆనందం. అందుకని నేను ఇవాళ కొత్తగా అలా మానేసి అవన్నీ ఏదో సిలబస్ చెప్పినట్టు చెప్పమంటే నా వల్ల అయ్యే పని కాదు అది. అందుకని నేను సిలబస్ పూర్తి చేయనేమో అన్న మనసులో భావన పెట్టుకోకండి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి అంటుంది శాస్త్రం. ఒక్క మాటే చెప్పు, ఒక్క మాటే విను. అది మనసులో నాటుకుంటే సమస్త ఉపాసనల వలన నీకు కోరికలు వర్షించినట్టుగా దేవతలు వర్షిస్తారు. అదిగో అలా ప్రయత్నం చేద్దాం. అది శ్రద్ధ. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు స్వామి నా చేత పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.